శరణు శరణు గణపతి శరణు శరణు గణపతి శరణు శరణు గణపతి శరణు శరణు గణపతి మహాకాయ మహావీర మహామహిమ గణపతి మహాతేజ మహాదేవ నందన శ్రీ గణపతి ఏకదంతనేకచరిత శ్రీకర గణపతి వాకసహస్రనాది వంద్య శోకదూర గణపతి శరణు శరణు గణపతి శరణు శరణు గణపతి శూర్పకర్ణ తాపహరణ సర్పాభరణ గణపతి పాపహరణ సుప్రసన్న ప్రేమ పూర్ణ గణపతి నామరూప రహిత హేమ వర్ణ దేవ గణపతి విమల భరిత సుమన చరిత నమో స్వామి గణపతి శరణు శరణు గణపతి శరణు శరణు గణపతి పరమ పురుష త్రిజగణమిత శరణు శరణు గణపతి పరమేశ్వర హృదయ వాస వరద హస్త గణపతి ప్రథమ స్మరణ పాపహరణ సంకష్టహర గణపతి విద్యాధారక భక్త పాలక నమో నమో గణపతి శరణు శరణు గణపతి శరణు శరణు గణపతి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ మేడం గారు, అద్భుతంగా పాడారండి. మీ ప్రేయర్ సాంగ్కి మా చాలా కృతజ్ఞతలు. వి థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపేట్ అండి ఫర్ మనం ఈ యొక్క ఇన్విటేషన్తో ప్రతి వాళ్ళు పాల్గొన్నారు, దానికి చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ గురూజీ. ఈ యోగా భారత్ ఫౌండేషన్ త్రూగానే మనము అందరినీ యాజ్ అ వన్ ఆబ్జెక్టివ్ ఈ యొక్క సెషన్ చేయడం మొదలెట్టాము. సో ఫర్ దిస్ మీ అందరి ఆశీస్సులు చాలా చాలా ముఖ్యం మనందరికీ. సో అదేవిధంగా ఈ సెషన్ అనేది ద ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్ దిస్ సెషన్. అండ్ ఇది చెప్పంగానే మన డాక్టర్ మేడం మంజుషా గారు ఇమ్మీడియట్లీ షీ ఈస్ యాక్సెప్టెడ్ అండ్ కేమ్ ఫార్వర్డ్ టు కండక్ట్ దిస్ సెషన్. సో ఇనిషియల్లీ మన గురువు గారు మాట్లాడతారు, తర్వాత వీ విల్ స్టార్ట్ విత్ ద ప్రోగ్రామ్. మ్యామ్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. చాలామంది ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మహిళలు చాలా వరకు అందరూ మ్యాక్సిమం అటెండ్ అయ్యారు. చాలా సంతోషం. ఎందుకంటే యోగ భారత్ ఫౌండేషన్ తరపున మేము గత 23 ఇయర్స్ నుంచి కూడా 23 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఈ యోగ థెరపీ విధానాన్ని అందిస్తూ వచ్చాం. అందులో భాగంగా ఒక 4 ఇయర్స్ నుంచి కూడా ఈ ఆన్లైన్లోనే మేము ఎంతో మందికి యోగ థెరపీ విధానాన్ని అందిస్తూ ఎన్నో రుగ్మతలు, అంటే మనం ఈ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో బీపీ, షుగర్, ఆస్తమా, అధిక బరువు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా మనకి ఈ వెరికోస్ సమస్యలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే పీసీఓడి, పీసీఓఎస్, ఇలాంటి సమస్యలు అనేక మంది పాల్గొనడం, వాళ్ళంతా హ్యాపీగా తగ్గించుకోవడం యోగ థెరపీలో జరుగుతూ ఉంది. మేము వినూత్న ప్రయత్నంతో మరొక ఆలోచించాం. అందులో ఏమిటంటే ప్రతి నెల కూడా ఒక స్పెషలిస్ట్ తోటి ఆ ప్రాబ్లమ్స్ని, కొన్ని రకాలైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవడానికి సలహాలు, సూచనలు మనం తీసుకున్నట్టయితే మరింత ఆరోగ్యంగా ఉండడానికి మనకి అవకాశం ఉంటుందన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆఖరి వరకు ఉండి పూర్తిగా వినియోగించుకోవాలని మా మనవి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇలా చెప్పిన వెంటనే చాలా ఆసక్తితోటి 10 మందికి సేవాభావంతో
సేవా దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి మన ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పిఠాపురం మన డాక్టర్ మంజుష గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని మన మహారాణి గారిని కండక్ట్ చేయాలని డాక్టర్ మంజుష గారి గురించి 2 విషయాలు తెలియజేసి అనంతరం మంజుష గారు ఈ విషయాన్ని ఫాలోఅప్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్. బేసికలీ ఎనీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హూఎవర్ ఇస్ ద స్పీకర్ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమండి. దెన్ ఓన్లీ వీ నో వాట్ ఈస్ ది వర్దినెస్ అండ్ హర్ వాల్యూస్. డాక్టర్ మంజుష సలాడి, she is an obstetrician and gynecologist, and she runs the hospital called MS Multi Speciality Hospital at Pithapuram, which is at Kakinada. So madam entante, I think she will be in 30s. She's too young for a profession also, but she's really a specialist, understand. So after MBBS 2012 lo complete chesaru Rangaraya Medical College nundi. Then she did her MS in the year 2016. Then she also did world laparoscopy from New Delhi Hospital. And out the speciality entante areas of expertise chudandi: high risk pregnancy, infertility, laparoscopy, adolescent health, menopause. These are her expertise. And out chadukunettappudiki she has gained lots of awards and distinction andi, because idantha chaala important mana vinavavalsindi kuda. She has passed out in distinction in both the second and the final year of her MBBS, that is from 2006 to 12. Then she was awarded as gold medal in microbiology. She was awarded Srimati Burra Bapannamma Endowment Prize for the year 2010-11 in midwifery. She was also awarded Ramanaya Endowment Prize for the same year in the same area. So her experience membership entante, she worked as assistant professor in GSL Medical College at Rajahmundry, and she's a life member for PCOS Society and Walls. So that is how her background is. I think చాలా వాల్యుబుల్ సెషన్ ఇది. సో ప్రతి వాళ్ళు దయచేసి లాస్ట్ వరకు విందాం. ముందు మన మేడం ఏం చెప్తారనేది, తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఉంటుంది. అప్పుడు మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. వెరీ గుడ్ ప్లాట్ఫామ్ మన గురుగారు అందించారు మనకి త్రూ దిస్ యోగా భారత్ ఫౌండేషన్. యాజ్ ఈ సెడ్, ఫౌండేషన్ ది థీమ్ ఏంటి, దాని స్కోప్ ఏంటి అనేది సార్ ఆల్రెడీ చెప్పారు. సో దీంట్లో మీరందరూ పార్టిసిపేట్ అవ్వడానికి హ్యావ్ సమ్ పేషెన్స్ లిస్నింగ్. లెట్ us all be in mute. Over to you, Manjusha ma'am. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మహారాణి మేడం ఫర్ ద లవ్లీ ఇంట్రడక్షన్. ఐ థింక్ ఐఎమ్ క్లియర్లీ ఆడిబుల్. పూజ్యులైన గురువు గారికి నా పాదాభివందనాలు. నేను మీ అందరిలో ఒకదాన్నే. నేను గురువు గారి శిష్యురాలనే, నేను యోగా సాధకురాలనే. ఈ ఫౌండేషన్ ద్వారా మనకి ఈ హెల్త్ కి సంబంధించి అవగాహన సదస్సులు చేద్దాము అని గురువు గారు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందమైంది. నెక్స్ట్ అందులో నన్ను ఫస్ట్ చేయమంటాం. ఇంకా నేను గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దాము. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మెయిన్ స్త్రీలు తరచుగా మనం ఎప్పుడు వింటున్న టాపిక్, తరచుగా మనకి నెట్ లో యూట్యూబ్ లో ఎప్పుడు కనిపించే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే పీసీఓడి, పీసీఓఎస్ సమస్య గురించి. ఏంటి అసలు ఈ పీసీఓడి, పీసీఓఎస్, పీసీఓఎం చాలా వింటున్నాం మనం. పీసీఓడి అని వింటున్నాం, పీసీఓఎస్ వింటున్నాం. ఏంటి అసలు ఇది ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ మాట. అంటే ఇది పీసీఓడి డిసీజ్ అనే కంటే మన సిండ్రోమ్ అని పిలుచుకోవడమే చాలా వరకు ఉత్తమం. ఎందుకు అంటే ఇది ఓన్లీ ఓవరీస్ కి పరిమితమైన డిసీజ్ అయితే కాదు. ఈ పీసీఓఎస్ అనేది చాలా ఆర్గన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మనం అసలు దీని ప్రివలెన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే పీసీఓఎస్ సమస్య అనేది ఇప్పుడు ఒక ఎపిడమిక్ అయిపోయింది. ఎపిడమిక్ అంటే ఏంటి? ఎపిడమిక్, పాండమిక్ వింటూ ఉంటాం కదా. చాలా కామన్ డిజార్డర్ అయిపోయింది అనమాట. మనం ఎవరి నోట్లో విన్నా మా అమ్మాయికి పీసీఓడి ఉంది, మా వదిన గారికి పీసీఓడి ఉంది, మొన్నే మా చెల్లిని తీసుకెళ్ళాం పీసీఓడి ఉందని చెప్తున్నారు. అంటే చాలా కామన్ డిజార్డర్ అయిపోయింది అనమాట. అసలు మనం మాట్లాడుకుంటే మన ఇండియా ఇప్పుడు పీసీఓఎస్ క్యాపిటల్ అయిపోయింది వరల్డ్ కే. మన లైఫ్ స్టైల్, మనం మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాం. మన జంక్ ఫుడ్ కి, మన ఎక్సర్సైజ్, మనం బాగా కూర్చుని ఏమి చెయ్యట్లేదు ఇప్పుడు. సో వెస్టర్న్ కంట్రీస్ తో సమానంగా దాన్ని దాటుకుని మన ఇండియా పీసీఓఎస్ క్యాపిటల్ అయిపోయింది అనమాట. అంటే ఇండియాలోని పీసీఓఎస్ కేసెస్ చాలా ఎక్కువగా ఇప్పుడు నిర్ధారణ అవుతున్నాయి అన్నమాట.
మనం సెన్సస్ చూసుకుంటే ప్రతి 5గురిలో ఒకళ్ళు ఈ సమస్యతో ఇప్పుడు పీసీఓఎస్ సమస్య బారిన పడుతున్నారు అనమాట. సో ఎందుకు ఇలాగైంది? ఈ పీసీఓఎస్ ని మనం మెటబాలిక్ డిసీజెస్ అన్నిటికీ మదర్ అని పిలవచ్చు అనమాట. ఎందుకు ఇలా పిలుస్తున్నాము? మనము నేను ఎప్పుడు ఓపీలో 2 సెట్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటాను. ఒక సెట్ ఏంటంటే కంప్లీట్ గా అవగాహన లేకుండా ఉంటారు. అంటే వాళ్ళు పీసీఓఎస్ సమస్య చాలా లావుగా హెయిర్ అంతా ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో సంతానంతో యూజువల్ గా ప్రెసెంట్ అవుతూ ఉంటారు అనమాట. అసలు ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళకి అసలు ఐడియానే ఉండదు. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే అతిగా కంగారు పడిపోతుంటారు అనమాట. అంటే వాళ్ళు ఏ గ్యాస్ట్రిక్ సమస్యకో లేకపోతే కిడ్నీలో స్టోన్ ఉందనో స్కాన్ తీయించుకుని వస్తారు. ఆ స్కాన్ లో పీసీఓడి నీటి బుడగలు అని చెప్పిస్తారు అనమాట, పాలిసిస్టిక్ ఓవరీస్ అని. ఆ స్కాన్ పట్టుకుని నా ఓపీలోకి వచ్చి, మేడం గారు మా అమ్మాయికి ఇలా స్కాన్ తీయించాము, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయంట. అంటే 13-14 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి తర్వాత పిల్లలు పుట్టరా ఏంటి అసలు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో 2 సెట్ ఆఫ్ పీపుల్ ని నేను తరచుగా చూస్తా ఉంటాను అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ లో ఉండకూడదు, ఆ ఎక్స్ట్రీమ్ లో ఉండకూడదు. ఎందుకంటే పీసీఓడి మనం డయాగ్నోస్ చేయాలి. పీసీఓఎస్ కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ చేసి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అందిస్తే పీసీఓఎస్ వల్ల కలిగే చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, ఇది చెప్పాను కదా ఆల్రెడీ, మెటబాలిక్ డిసీజ్ అంటే ఓన్లీ మనకి నీటి బుడగల వల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీ లేకపోతే సంతానలేమి ఇది ఒక్కటే కాదు, చాలా చాలా సమస్యలకి ఇది రానుకోను దారితీస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే పీసీఓఎస్ తో క్రానిక్ గా బాధపడే వాళ్ళు షుగర్ బారిన పడతారు, డయాబెటీస్ బారిన పడతారు, హైపర్ టెన్షన్ బీపీ బారిన పడతారు. నెక్స్ట్ డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ అవడం అవి జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా కొలెస్ట్రాల్ షుగర్ బీపీ అవి ఉంటే గుండె నొప్పి మయోకార్డియల్ తో వచ్చిన అమ్మాయి హార్ట్ అటాక్ కి అవి ప్రోన్ అవుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ హార్మోన్ లోపం వల్ల ప్రతి నెల పొర లోపల ఎండోమెట్రియం షెడ్ అవుతుంది కదా ప్రతి నెల మనకి మెన్సెస్ రూపంలో, అది సరిగ్గా పీరియడ్స్ రాకపోవడం వల్ల అది చాలా దళసరెక్కి క్రానిక్ గా అంటే ఒక కొన్ని సంవత్సరాలు పోను అలాగే ఏమి ట్రీట్మెంట్ అందించకుండా ఉంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా పొర పెరగడము, పొర క్యాన్సర్ లోకి దింపడము, నెక్స్ట్ సెంట్రల్ ఒబిసిటీ బాగా విపరీతంగా లావ్ అవ్వడము, నెక్స్ట్ స్లీప్ యాప్నియా అన్నమాట, సరిగ్గా నిద్ర లేకపోవడము. ఈ మధ్య కాలంలో ఏం చెప్తున్నారంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్ కి సంబంధించిన ఆడవాళ్ళలో చూస్తున్నాం. యూజువల్ గా ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్కహాల్ సేవించే మగవాళ్ళ ఎక్కువగా ఉంటది. కానీ పీసీఓఎస్ చాలా కాలం నుంచి బాధపడే మహిళల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడుతున్నారు అనమాట. సో ఇన్ని డిజార్డర్స్ కి పీసీఓఎస్ అనేది కేంద్ర బిందువుగా ఉంటుంది. సో మనం ఏంటి అసలు అంటే ఎలా డయాగ్నోసిస్ చేయాలి అంటే ఇప్పుడు పీసీఓఎస్ ఉంది అని ఒక అమ్మాయిని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము? దీనికి మేము చెప్పేదంటే ఒక స్కాన్ రిపోర్ట్ బట్టి కాదు, ఒక సింగిల్ టెస్ట్ బట్టి కాదు, లేదు చూసి కూడా చెప్పలేము అనమాట. అంటే ఏంటి క్రైటీరియా? మాకు ఈ మెడికల్ పరంగా రోటర్గ్రామ్ క్రైటీరియా అని చెప్పి ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఇందులో 3 చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి అన్నమాట. ఈ 3 2 ఉంటే మేము పీసీఓఎస్ బారిన పడ్డారని చెప్పి గుర్తిస్తాము. ఆ 3 ఫస్ట్ది ఏంటి అంటే డిలేడ్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ 2-3 నెలలకి రావడము, ఇర్రెగ్యులర్ గా రావడము, తక్కువ ఫ్లో అవ్వడము, లేదా అండం విడుదల అవ్వకపోవడము. ప్రతి నెల మనకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటది, ఓవ్యులేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. పీసీఓఎస్ లో ఏమవుతుంది అంటే ప్రతి నెల ఈ అండం అనేది విడుదల అవ్వదు. సో మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ యానోవ్యులేషన్ ఉన్న నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఈ పీసీఓఎస్ సమస్యలో మనకి మేల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని అందరికీ తెలిసిన విషయమే. హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్ ఎక్సెస్ ఉంటుంది అనమాట. మేల్ హార్మోన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, అందుకే టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్ అధికం అని మనం ఎలా చెప్పగలం? బయోకెమికల్ గానే కాదు, టెస్ట్ చేసే కాదు, టెస్ట్ లో ఎక్కువ ఉండొచ్చు, లేదా మనం క్లినికల్ గా కూడా చూసి చెప్పచ్చు. క్లినికల్ గా ఈ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల బాగా మొటిమలవి రావడం, నెక్స్ట్ అవాంఛిత రోమాలు, హిర్సుడిజం అంటాం, అవాంఛిత రోమాలు, లిప్స్ పైన ఎక్కువగా హెయిర్ గ్రో అవ్వడం, ఈ చిన్ మీద హెయిర్ గ్రో అవ్వడం, పొట్ట మీద హెయిర్ గ్రో అవ్వడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ పొర ఇక్కడ కూడా నల్లగా మెడంతా నల్లగా అవ్వడం, ఎకాంథసిస్ నైగ్రిగన్స్ అంటాము. సో ఈ క్లినికల్ ఆర్ బయోకెమికల్ అంటే మనం టెస్ట్ చేసినప్పుడు హార్మోన్ లెవెల్ ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉండడం, లేదా క్లినికల్ టెస్ట్ అవసరం లేదు, మనం చూసినప్పుడు ఈ బయోకెమికల్ గా అవసరం లేదు, క్లినికల్ గా చూసినప్పుడు మనకి ఈ అవాంఛిత రోమాలు, ఈ యాక్ని ఇవన్నీ ఉండడం కూడా మళ్ళీ నెక్స్ట్ మనకు అవసరమా లేని చోట పెరుగుతుంది, అవసరం ఉన్న చోట జుట్టు ఊడిపోద్ది అనమాట. మేల్ పార్ట్ ఆఫ్ బాల్ సెంట్రల్ గా కొంచెం జుట్టు పలచపడడం, మిగతా చోట్ల ఎక్కువ హెయిర్ గ్రోత్ అవడం ఉంటుంది. నెంబర్ 3 పాయింట్ మనం ఎప్పుడు అనుకుంటాం ఇదే ఇంపార్టెంట్ పాయింట్ అని. నెంబర్ 3 పాయింట్ ఏంటి అంటే స్కాన్ లో నీటి బుడగలు కలిగి ఉండడం. ఏంటి నీటి బుడగలు? మనకి అందరికి తెలుసు, ఐ హోప్ అందరికి కనిపిస్తుంది. ఇది గర్భసంచి, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది, ఇవి ట్యూబ్స్, ఇవి అండాశయాలు. 2 అండాశయాలు ఉంటాయి అందరికి.
ఇందులో ఎప్పుడు మనకి ఫాలికల్స్, ఎగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట అండాశయాల్లో. ఈ నీటి బుడగలు అనేది స్కాన్ లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, ముత్యాల దండ వేసుకుంటాం కదా ఆడవాళ్ళం, మనకి చాలా ఇష్టం, ముత్యాల దండలా కనిపిస్తుంది. ఇది మీకు స్కాన్ లో ఇలా కనిపిస్తుంది. మీ స్కాన్ లో ఏమన్నా PCOS ఇది చూసుకోవచ్చు మీరు. ఒక అండాశయం ఓవరి మేము వాల్యూమ్ మెజర్ చేసినప్పుడు 10 ml కన్నా ఎక్కువ ఉన్న ఇలాంటి ఫాలికల్స్ 2 నుంచి 9 వాళ్ళము, కానీ 12 అని చెప్పిన తర్వాత వచ్చి 20 ఫాలికల్స్ ఏవో ఉంటే PCOS అని లేబుల్ చేస్తున్నాం. సో ఈ క్రైటీరియా బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, ఓన్లీ నీటి బుడగల స్కాన్ లో ఉండి మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండి ఇంకేం సిమ్టమ్స్ లేకపోతే మనం PCOS బారిన పడ్డామని చెప్పి ఏమీ ఆందోళన చెందక్కర్లేదు. అదొక్క క్రైటీరియా కాదు, మిగతా 2 కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రొటీన్ గా చూస్తాము. నెక్స్ట్ స్కాన్ రిపీట్ చేయండి మేడం, మా పాపను 13 సంవత్సరాలు ఇప్పుడు తీసుకొచ్చాం కదా, లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాం మీ దగ్గర మందులు వాడాం, 14 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఒకసారి స్కాన్ చేసి చూడండి మేడం నీటి బుడగలు పోయాయేమో. అది అసలు కాన్సెప్టే కాదు మన PCOS లో. మనం ఎప్పుడు కూడా మెటబాలిక్ డిసీజ్, మన హార్మోన్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయి, మనకి ఈ అదర్ ఫీచర్స్ అవి ఎంత తగ్గుముఖంలో ఉన్నాయి, ఇవి ఎప్పుడు చూసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ PCOS కి మెయిన్ కారణాలు ఏంటి? మనం PCOS అనేది తీసుకుంటే ఇది ఒక ఎపిజెనెటిక్ డిజార్డర్ అని చెప్పొచ్చు. ఏంటి ఎపిజెనెటిక్ డిజార్డర్ అంటే ఏంటి? ఇది జెనెటికల్లీ ప్రీడిస్పోజ్, అంటే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ PCOS బారిన పడే జీన్స్ తనలో ఉంటాయన్నమాట. అవి ఎప్పుడు బయటకు వస్తాయి? ఈ PCOS బారిన ఎవరైనా పడచ్చు. ఇప్పుడు 13 మెచ్యూర్డ్ అయిన పిల్లల కానించి మెనోపాజ్ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా ఈ PCOS అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎపిజెనెటిక్ డిజార్డర్, ఈ జీన్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను, అది గుర్తుపెట్టుకోండి. మన డిస్కషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్స్ దగ్గరికి వద్దాము. ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్ అంటున్నాను అంటే జీన్స్ వల్లే వస్తుంది. అంటే ఇప్పుడు మన అమ్మగారికి మన అమ్మమ్మ గారికి కూడా ఉండాలి కదా, ఈ జెనెటిక్ డిజార్డరే కదా, మన బాల నుంచే కదా మనకి జీన్స్ వచ్చాయి. మన అమ్మగారికి మన అమ్మమ్మ గారి టైంలో మనం PCOS బారిన పడ్డామని విన్నామా? తరచుగా విన్నామా? అసలు ఇప్పుడే వింటున్నాం అంతే కదా. మన అమ్మగారి టైంలో కానీ అమ్మమ్మ గారి టైంలో కానీ ఇంత PCOS సమస్యలు కానీ ఈ సంతానం లేని సమస్యలు కానీ ఎక్కువ లేవు. సో ఎందుకు మనమే ఎక్కువ వీటి బారిన పడుతున్నాము? సో జెనెటిక్ డిజార్డర్ అంటున్నాం, జీన్స్ వల్లే ఎక్స్ప్రెస్ అవుతాయి అంటున్నాము. ఇది నెంబర్ 1 క్వశ్చన్. మన అమ్మగారికి అమ్మమ్మ గారికి లేనివి మనకి ఎందుకు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అంటే ఈ జీన్స్ వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి ఎక్స్ప్రెస్ అవ్వలేదు. ఇది మనం తర్వాత మాట్లాడదాం. నెంబర్ 2 పాయింట్, మనం అర్బన్ పాపులేషన్ లో ఎక్కువ చూస్తున్నామా, రూరల్ ఏరియాస్ లో చూస్తున్నామా? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, ఈ పని ఒత్తిడి వల్ల వాళ్ళు ఎక్కువ ఈ PCOS సంతానం, అంటే PCOS సంతానం ఇంకా మనం కలిపి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే PCOS 60-70% ఈ యానోవులేటరీ సంతానలేమికి ఇదే మెయిన్ కారణం. సో ఈ సంతానలేమి PCOS అనేది ఎవరిలో ఎక్కువ చూస్తున్నాం మనం? చక్కగా పనులు చేసుకునే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఒక వద్దన్న 3-4 ఏమో మళ్ళీ గర్భిణితో వచ్చావా అంటమాట. సో వద్దన్న గర్భిణీలతో చక్కగా ఫెర్టిలిటీ బాగుంటది యాక్చువల్ గా. మనం అంత కాయ కష్టం చేసుకుంటారు, మనం కూర్చుని మన ల్యాప్టాప్ లో నెక్స్ట్ ఇలా కూర్చుని పేషెంట్ చూసి ఈ వర్క్ స్ట్రెస్ వల్ల అర్బన్ పాపులేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఎక్కువ ఈ PCOS బారిన పడుతున్నారు అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన అమ్మ జెనెటిక్ అంటున్నాము, కానీ మన మదర్స్ కి గ్రాండ్ మదర్స్ కి ఇది మనం చూడనే లేదే. వాళ్ళు చక్కగా మనల్ని వాళ్ళ రైట్ ఏజ్ లో కనేసారు, వాళ్ళకి స్ట్రెంత్ అది అంత బాగానే ఉంది. నెంబర్ 2, రూరల్ పాపులేషన్ కన్నా అర్బన్ లో అంటే మనకే ఇంకా ఎక్కువ తెలుసు కదా, మనకే బోల్డ్ మీడియా, సోషల్ మీడియా, నెక్స్ట్ చాలా ఆర్టికల్స్ మనకే అవైలబిలిటీలో ఉన్నాయి. మనమే ఇంకా జాగ్రత్తలు తీసుకుని తగ్గించేసుకోవచ్చు కదా. ఏమి తెలియదు, వాళ్ళు జస్ట్ లేబర్ కూలి పనులు చేసుకుంటారు, వాళ్ళకి ఏమీ సమస్య ఉండట్లేదే. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఇది చూద్దాం. ఎందుకు అంటే జెనెటిక్ గా ఉన్నా సరే మన లైఫ్ స్టైల్ బట్టి ఈ జీన్స్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. దో ఇట్ ఈస్ ఎపిజెనిక్ డిజార్డర్, అది ఎప్పుడు సర్ఫేస్ కి వస్తుందంటే మన బిహేవియర్ బట్టి, మన బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బట్టి అది సర్ఫేస్ కి వస్తుంది. మెయిన్ PCOS లో మనం మాట్లాడుకుంటే ఎందుకు ఈ కారణాలు, ఫాల్టీ డైట్, ఎంత జంక్ ఫుడ్ మనం తీసుకుంటున్నామో ఆ ఫాల్టీ డైట్ వల్ల చిన్నపిల్ల నుంచి ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం. చాలా మంది ఓపీకి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లల్ని మెచ్యూర్ అయిపోయిందని తీసుకొస్తున్నారు. ఈ ఎర్లీ మినార్క్ మనం చాలా కామన్ గా చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకు? సేమ్ ఇదే హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల, ఈ జంక్ ఫుడ్ అది ఎక్కువ తిని అందరూ ఓవర్ వెయిట్ గా ఉండడం వల్ల ఈ ఎర్లీ మినార్క్, లేట్ మెనోపాజ్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఈ నెలసర్లు 50 సంవత్సరాల వరకు కూడా మహిళలకు అవుతూనే ఉంటున్నారు. ఈ ఎర్లీ మినార్క్, లేట్ మెనోపాజ్ వల్ల సబ్జెక్ట్ అయినప్పుడు కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ ఇంకోటి ఏంటి, స్ట్రెస్ 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 మనం ఎవరిని అడిగినా స్ట్రెస్ బాగానే పడుతున్నారు. స్లీప్, సరిగ్గా నిద్ర ఉండకపోవడము. నెక్స్ట్ అసలు కదలరు, ఎవరు చూసినా కదలరు. ఒబిసిటీ, అది మనకు అందరికి తెలిసిందే. ఒబిసిటీ డజన్ రన్ ఇన్ ఫ్యామిలీస్, ఇట్ రన్స్ ఇన్ దోస్ హూ డోంట్ రన్ అన్నట్టు. అసలు ఎవరు కదిలే పనులు ఎవరు చేయట్లేదు, అందరూ కూర్చుని ల్యాప్టాప్ ముందు చేసే పనులే చేస్తున్నారు అనమాట. సో ఈ అన్ని కారణాలు ఈ వీటికి ప్రధానమైన మెయిన్ కాజెస్ మాట. ఇంకోటి పీసీఓఎస్ లో మనం మెయిన్ పిల్లర్ అనేది తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన గురువు గారి నోటి నుంచి ఎన్నోసార్లు ఇన్సులిన్, పాంక్రియాస్ ఇవి సరిగ్గా పనిచేయాలంటే ఈ ఆసనాలు అని చెప్పి తరచుగా వింటూనే ఉంటాం. ఇంకా అది మనకి బెల్ కొడుతున్నట్టు గురువు గారు ఎప్పుడు ఆసనాలు చేయిస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోకుండా చెప్తూనే ఉంటారు. ఏంటి అసలు ఇన్సులిన్? ఇన్సులిన్ అనేది ఏంటి అంటే ఒక హార్మోన్. ఆ హార్మోన్ గ్లూకోజ్ అనేది సెల్స్ యూటిలైజ్ చేసుకోవడానికి, అంటే గ్లూకోజ్ ఈ సెల్స్ వాడడంలో నియంత్రిస్తుంది అనమాట. ఇన్సులిన్ ఉండదా అంటే ఇన్సులిన్ ఉంటది, కాకపోతే ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే ఇన్సులిన్ మాట మన కణాలు వినట్లేదు. సో ఇన్సులిన్ ఏమవుద్ది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. కానీ బాడీ ఏమనుకుంటుంది, సెంట్రల్ మెకానిజం ఇన్సులిన్ లేదేమో అందుకే ఈ గ్లూకోజ్ అంతా సరిగ్గా టేకప్ అవ్వట్లేదు అని చెప్పి మోర్ అండ్ మోర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్సులిన్ హై ఇన్సులిన్ లెవెల్స్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఎక్కువ ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ ఓవరీస్ ని కంటిన్యూస్ గా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ అండాశయాన్ని కంటిన్యూస్ గా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అలా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ ఓవరీస్ బల్కీగా అయిపోయి వాటి నుంచి ఈ మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఈ అన్ని అవాంఛిత రోమాలు కానీ ఇవన్నిటికీ దారితీస్తున్నాయి. సో ఇదే మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన పీసీఓఎస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకోకుండా పీసీఓఎస్ అవ్వదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గల కారణం ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల, ఈ జంక్ ఫుడ్ వల్ల, వీటన్నిటి వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ పీసీఓఎస్, ఒబేసిటీ వీటన్నిటికి ఇదంతా విషస్ సైకిల్ అనమాట. లావుగా ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల లావ్ అవడం, ఇదంతా ఒక సైకిల్ లా. మోకాళ్ళ నొప్పుల వల్ల నడవట్లేదండి, నడవకపోవడం వల్ల లావ్ అయిపోతున్నాం వల్ల మళ్ళీ ఆ బరువు పని మోకాళ్ళ నొప్పి, ఇదంతా ఒక విషస్ సైకిల్. సైకిల్ అంటే ఒక సైకిల్ లా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఏం చెయ్యాలి ఈ పీసీఓఎస్ గురించి ఇంకోటి మాట్లాడుకుంటే, పీసీఓఎస్ అనేది మేము మెడికల్ టెక్నాలజీలో ఎలా చెప్తామంటే ఓన్లీ నీటి బుడగలు కాదు, క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అంటే తెలుగులో ఏం చెప్పాలంటే వాపు కణాల్లో వాపు మాట. ఈ అన్నిటి వల్ల, ఈ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల, వీటి వల్ల ఆ క్రానిక్ వాపు అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ విషయం మనం ఏం మాట్లాడుకోవాలి అంటే, ముందు వాళ్ళకి లేదు, మనకి ఎందుకు ఉంది? ఓన్లీ జంక్ ఫుడ్, ఓన్లీ అది కారణమా అంటే కెమికల్ పొల్యూటెంట్స్, రసాయనాలైన కాలుష్య సబ్స్టెన్సెస్ కూడా చాలా వచ్చేసాయి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ లోనే తింటున్నాం, ప్లాస్టిక్ అన్ని కట్టించుకున్నాం, పొట్లాలు కట్టించుకున్నాం, అల్యూమినియం ఫాయిల్ ప్యాక్స్ తో ర్యాప్ చేసుకుని తింటున్నాం, జంక్ క్యాన్డ్ ఫుడ్ తింటున్నాము. నెక్స్ట్ రూమ్ ఫ్రెష్నెస్ వాడుతున్నాం, రూమ్ ఫ్రెష్నెస్, ఫ్లోర్ క్లీనర్స్, కెమికల్ ఫ్లోర్ క్లీనర్స్, టాల్కమ్ పౌడర్స్. ఇన్ఫాక్ట్ అసలు బయట ఫుడ్ తినొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఈవెన్ కలరింగ్ సబ్స్టెన్స్ కూడా ఎంత హార్మ్ఫుల్ అంటే, వాళ్ళు చిటికెడ్ వేసినా సరే కలరింగ్ సబ్స్టెన్స్ అనేది క్యాన్సర్స్ కూడా కారణం అని చెప్తున్నాము. సో కలరింగ్, చిన్న కలర్ కూడా చాలా మన హార్మోన్స్ తో ఇంకా విపరీతంగా వాడేసుకుంటాయి అన్నమాట, అంత హార్మ్ఫుల్ అవి. సో ఈ కెమికల్ పొల్యూటెంట్స్ కూడా ఈ కాలంలో చాలా హానిగా పనిచేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ వీటితోనే మనం ఉంటున్నాం, వీటితోనే మన జీవితాన్ని గడుపుతున్నాం, ఇదంతా ఉంది. సో ఏం చెయ్యాలి అసలు, ఏంటి సిమ్టమ్స్ అంటే మనకు తెలిసినవి మనం అందరం చెప్పేసుకున్నాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, సంతానం ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవడం, నెక్స్ట్ ఒకవేళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే మళ్ళీ కొంచెం ఎక్కువ బ్లీడింగ్ తో రావడం, నెలసరి సరిగ్గా రావట్లేదని రావడము, ఇలా వస్తూ ఉంటారు. సో నేను చెప్తాను పీసీఓఎస్ కి ట్రీట్మెంట్, పీసీఓఎస్ అని డయాగ్నోస్ అయితే కంగారు పడద్దు, 80% ట్రీట్మెంట్. నా డైలాగ్ ఇదే ఉంటది, ఎవరు వాళ్ళ మధ్య వచ్చిన పిన్ వచ్చినా ఇదే డైలాగ్ చెప్తాను అనమాట. 70 to 80% ట్రీట్మెంట్ మీ చేతిలోనే ఉంది. పీసీఓఎస్ కి మీ చేతిలో ఏముంది? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఏంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్? జంక్ ఫుడ్ తినకుండా హెల్దీ డైట్ తీసుకోవడం, నెక్స్ట్ 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్ ఉండేలా చూసుకోవడం. 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఈజీ, 30 minutes per day. ఈవెన్ సాటర్డే సండే మనకి ఎలాగా యోగా గురువు గారు మార్నింగ్ బ్యాచ్ కాదు, ఈవినింగ్ బ్యాచెస్ ఉండవు. సో మండే టు ఫ్రైడే మనం 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా చాలు, 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ వీక్లీ చాలు. నెక్స్ట్ స్ట్రెస్ తగ్గించుకుని మంచిగా స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా మంచి స్లీప్ అది ఉంటే ఇవన్నిటిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. డైట్ గురించి కొద్దిగా చెప్తాను. డైట్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాన్సీ డైట్, మనం అందరం కూడా ఓవర్ ఫెడ్ బట్ అండర్ నరిష్డ్. అంటే మనం చాలా ఎక్కువ తింటున్నాం, కానీ తినే ఫుడ్ లో అవసరమైన న్యూట్రియంట్స్ అనేవి ఉండట్లేదు. మీరేం ఫ్యాన్సీ డైట్ పాటించక్కల్లా, లైక్ లో ఫ్యాట్ డైట్, కీటో డైట్, హై ప్రోటీన్ డైట్, ఇవన్నీ ఫ్యాన్సీ డైట్స్ ఏం అక్కల్లా. మనం ఎంత నేచర్ కి ఎంత క్లోజ్ గా ఉండే ఫుడ్, అదేమి మోడిఫై చేయకుండా ఫ్రెష్ ఫుడ్, హోల్సమ్ ఫుడ్, మన ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉండే తింటే, మనం దాన్ని ఆల్టర్ చేయకుండా ఎక్కువ వండకుండా తింటే అంత మంచిది.
సో ఈ డైట్ అంతేగాని కడుపు మార్చేసుకుని అలా చేయాల్సిన అవసరం లేనే లేదు. హోల్సమ్ ఫుడ్ ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే అంతకు మించిందే లేదు. సాత్విక్ డైట్ అని ఇప్పుడు చాలా మంది చూస్తారు, సాత్విక్ మూవ్మెంట్, సాత్విక్ డైట్. ఏంటి సాత్విక్ డైట్? ఇట్స్ నథింగ్ బట్ డైట్ విచ్ గివ్స్ అస్ లైఫ్. మనం ఒక డైట్ తింటే, ఒక ఫ్రూట్ తింటే మనకి దాంట్లోంచి లైఫ్ మనకి రావాలి, అంత లైవ్లీగా ఉందన్నమాట. చిన్న కాల్ వచ్చింది. ఓకే, సాత్విక్ డైట్ అంటే మనకి లైఫ్ ఇచ్చే ఫుడ్ మనం తీసుకోవాలన్నమాట. ఎంత క్లోజ్ టు నేచర్ ఉన్న ఫుడ్ అయితే అంత మంచిది. పెస్టిసైడ్స్ అన్ని వేయకుండా మన ఆర్గానిక్, ఇప్పుడు అంతా అదే ట్రెండింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎన్నిసార్లు తీసుకోవాలి డైట్? మనం బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని మనం ప్రోగ్రామ్ చేసేసుకున్నాం. ఇది వరకు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వింటున్నాం. ఇది వరకు కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆటోమేటిక్ గా అయిపోయేది. లేచి వేటకెళ్ళి తెచ్చుకుని హంట్ చేసుకుని తిని పడుకునే వాళ్ళు ఇంకా కలిసిపోయి. సో ఆ ఫిక్స్డ్ టైం ఒక 11 కి తినడం స్టార్ట్ చేసి 7 కల్లా ముగిసిపోయేది. ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టి చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఎంత తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి? మనకు ఉండే లక్షణం ఏంటంటే ఫుడ్ ప్లేట్ లో పెట్టుకోవడం, నెక్స్ట్ ఏదైనా చూస్తూ తినడం, ల్యాప్టాప్ ఫోన్ ఏదో చూసి. అది అస్సలు చెయ్యొద్దు. మనం ఎప్పుడు డిస్ట్రాక్షన్స్ లేకుండా తింటే అదే మంచిది. ఎప్పుడు మనం మన ఫుడ్ గట్ ఫుల్ అయిన తర్వాత మన బ్రెయిన్ కి ఒక సిగ్నల్ పంపిస్తుంది ఎనఫ్ అని చెప్పి. మనం అప్పుడు ఆగితే మనం చాలా క్యాలరీస్ మనం సేవ్ చేసినట్టు అనమాట. సో డైట్ పరంగా చెప్పాలంటే 1200 to 1400 కిలో క్యాలరీస్ పర్ డే తీసుకుంటూ మన ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉన్న ప్లేట్ ప్లాన్ తీసుకుని ఎంత తక్కువ స్టోరేజ్ అంటే దానిలో పోషకాలు తగ్గకుండా ఎలా వండుకుని ఎలా స్టోర్ చేసుకుని తింటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ కంటైనర్స్ అవి వాడకుండా స్టీల్, కాపర్, రాగి వీటిలో స్టోర్ చేసుకుని కుక్ చేసుకుని తింటే డైట్ పరంగా మనం చాలా కంట్రోల్ చేసినట్టే అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఈ 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, ఎరోబిక్ ఎక్సర్సైజ్ చెప్పాను. యోగా అనేది మనకి చాలా 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 సూపర్ యూస్ఫుల్ అసలు ఈ PCOS లో. ఇప్పుడు నేను మామూలుగా ఒక విషయం చెప్తున్నాను. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తుంటే ఇదొక యాక్చువల్ చెప్పాలంటే ఒక లార్జ్ స్కేల్ బిజినెస్ ఇండస్ట్రీ అయిపోయింది. PCOS డైట్, PCOS యోగాసనస్ ఫర్ ఇంప్రూవింగ్ ఎగ్ క్వాలిటీ, యోగాసనస్ ఫర్ నార్మల్ డెలివరీ. అంటే మనం గురువు గారు ఇచ్చే విద్య అందరూ ఎంత పబ్లిసైజ్ చేస్తూ ఇస్తున్నారు. అసలు మనకి గురువు గారి ఆసనాలు ఇంకా నాకన్నా గురువు గారు చాలా వివరంగా, గురువు గారి రైట్ పర్సన్ చెప్పడానికి. మన చేత సూర్య నమస్కారాలు చేపిస్తారు. సూర్య నమస్కారాలు PCOS ఎంతో చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ భుజంగాసనం అని, ఈ చెక్కి చలనాసన కూడా గురువు గారు చాలా సార్లు క్లాస్ లో చెప్తూ ఉంటారు. ఇది వరకు మన అమ్మమ్మలు పిండి అంతా ఇలా ఆడించుకునే వాళ్ళు. మనం ఎక్కడ చేస్తున్నాం? గ్రైండర్, మిక్సర్ లో వేసుకుంటున్నాము. ఈ ఆసనాలు చేయడం వల్ల భుజంగాసనం, చక్రాసనం, సేతుబంధాసనం, ఇవన్నీ ఎంత మంచి ఆసనాలు అంటే ఇవన్నీ వేయడం వల్ల ఎప్పుడు PCOS సమస్యలకి ఇది, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కి ఇది అని చెప్పి ఎప్పటికప్పుడు గురువుగా చెప్తూనే ఉంటారు. బటర్ఫ్లై పోజ్, బద్ధకోణాసనం కొంచెం మెన్స్ట్రల్ పెయిన్ అని తగ్గించడానికి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, ఇవన్నీ చక్కగా పనిచేస్తాయి. యోగా అనేది మనం ఎవరో చెప్పి మనం ఎక్కడో చూసి దానికి ఇంకా ఎక్కువ మనీ కడితే, మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నాయి కదా కొంచెం తక్కువకి ఇస్తున్నారు అంటే అమ్మో మనకి ఇదేదో ఇంకా ఏదో లేదేమో, ఇంకా ఎక్కువ పెడితే అదే సారీ మనకి ఇంకా ఎక్కువ పెద్ద షాప్ లో చూస్తే ఇంకా అందులో ఏదో ఉందేమో అనిపిస్తుంది. కామన్ మైండ్ సెట్ అది. సో ఈ ఆసనాలన్నీ మనకి గురువు గారు అసలు నామమాత్రం ఫీజు అని కూడా అనకూడదు అసలు, అందుకే గురుదక్షిణ. సో ఎంత చక్కగా చెప్తూ ఈ ఆసనాలన్నీ మన చేత చేయిస్తున్నారు. సో యోగా ఇస్ ద బెస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏం అర్థం చేసుకోవాలంటే యోగా నాట్ జస్ట్ ఆసనాలే కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ స్టైల్. మనకు ఒక డిసిప్లిన్ వస్తుంది, ఎంత తినాలి, బ్యాలెన్స్డ్ డైట్. నెక్స్ట్ స్ట్రెస్, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటని నేను ఏం చెప్తున్నాను, ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ కవర్ అయిపోయింది యోగాలో. స్ట్రెంత్ ట్రైనింగ్ కి యోగా ఎంత మంచిది, మన ఓన్ వెయిట్ తో మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ స్ట్రెస్ ఎంత తగ్గుతుంది, ఎంతమంది చెప్పారు స్ట్రెస్ తగ్గుతుందని. నేను పరిచయ కార్యక్రమాలకు వచ్చినప్పుడు శ్రీదేవి గారు, జడ్జెస్, చాలా మంది పెద్దవాళ్ళు అందరూ చెప్పారు నాకు ఇదివరకు కోపం ఉండేది, తగ్గింది. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా యోగా, ఎందుకంటే ఈ ప్రాణాయామాలు, మెడిటేషన్లు గురువుగా చేయిస్తారు. వాటి వల్ల కార్టిసోల్ లెవెల్స్ అవి తగ్గి స్ట్రెస్ ఎంతో తగ్గుతుంది. ఆటోమేటిక్ గా స్ట్రెస్ అది తగ్గినప్పుడు టైం టు టైం స్లీప్ సైకిల్స్ అవి కూడా రెగ్యులరైజ్ అయ్యి స్లీప్ కూడా చాలా 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 బాగుంటుంది అనమాట. సో మనకి ఎన్ని కవర్ అవుతున్నాయి, స్లీప్ మంచిగా పడుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఎక్సర్సైజ్ కి అవుతుంది. సో డైట్ ఒక్కటి మనం ఈ
యోగా ఒక లైఫ్ స్టైల్ గా చేసి ఒక డిసిప్లిన్ గా చేసి 4 కవర్ అయితే మనకి 70 to 80% ఆఫ్ PCOS ట్రీట్మెంట్ అనేది అయిపోయింది. ఓకేనా? సో ఇదే మెయిన్ మనకి, అదే అదే ఇంపార్టెంట్. ఈ క్లాస్ లో యోగా చాలా వరకు దాన్ని హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను కూడా ప్రిస్క్రిప్షన్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అడ్వైస్ టు ప్రతిసారి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే చాలా వరకు పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదమ్మా, నాకు ఫీజు ఇవ్వక్కర్లేదు, నువ్వు 60 kgs ఉంటే నువ్వు ఒక 3-4 kgs తగ్గు చాలు, నువ్వు ఒక 7% నీ బాడీ వెయిట్ లూజ్ అవుతే నా దగ్గరికి వచ్చే పనే ఉండదు, పీరియడ్స్ చక్కగా రెగ్యులర్ అవుతాయి, నీకు నువ్వే కన్సీవ్ అయిపోతావు. మాకు ఎవరైనా PCOS పేషెంట్స్ వస్తే పిల్లలు పుట్టట్లేదని ఒక విధంగా హ్యాపీ, ఎందుకంటే PCOS పేషెంట్స్ ని ట్రీట్ చేయడం సంతానానికి ఈజీ, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎగ్స్ ఉంటాయి. సో కానీ కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంతే. సో మేము ఈ సరైన డైట్, కొంచెం వెయిట్ లాస్ అవ్వమంటే అవి చాలా వండర్స్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్తాం. నేను ఇంకో పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను, యోగా చేయి, చక్కగా యోగా చేయి. యోగా ఎంత హ్యాపీగా ఉంటది అసలు, నీకు అన్ని విధాల యోగా చక్కగా ఉంటుందని చెప్పి నేను ఐఎమ్ అడ్వైజింగ్ యోగా ఇన్ మై ప్రిస్క్రిప్షన్. సో ఇంకా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో పాటు నా చేతిలో ఏముందంటే 20% ట్రీట్మెంట్. లైక్ చిన్న పిల్లలు ఎక్కువ బ్లీడింగ్ ఇలా వస్తూ ఉంటే కొంచెం ఐరన్ సప్లిమెంట్స్ అవి ఇచ్చి, మరీ ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటే మరీ 6 నెలలు 8 నెలలకి రాకూడదు కాబట్టి పీరియడ్స్, కొంచెం హార్మోన్స్ అవి మినిమం డోస్ వాళ్ళ ఏజ్ పట్టి పెడతాము. నెక్స్ట్ ఒకవేళ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, సంతానంతో బాధపడుతున్నారంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇస్తాం అన్నమాట. ఎగ్ రిలీజ్ అయ్యే టాబ్లెట్స్ మేము కొంచెం హెల్ప్ చేస్తాం. ఒక 5 days డే 2 రమ్మని స్కాన్ చేసి చూసి ఎగ్ రిలీజ్ అయ్యే టాబ్లెట్స్ పెట్టి ఎగ్ రిలీజ్ అవుతుందా చూసి ట్రిగ్గర్ ఇచ్చి కలవమని చెప్తాం అన్నమాట న్యాచురల్ గా. లేదు పిల్లలు పుట్టేసిన తర్వాత ప్రాబ్లం వస్తుంది, ఇరెగ్యులర్ పీరియడ్స్ అవి వస్తున్నాయంటే దానికి సంబంధించిన హార్మోన్ పిల్స్ ఇవ్వడము, హార్మోనల్ లూప్ ఇన్సర్ట్ చేయడం, ఇలాంటివన్నీ మేము ట్రీట్మెంట్ పరంగా చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సప్లిమెంట్స్ కూడా చాలా వచ్చేసి. సప్లిమెంట్స్ అంటే ఏంటి, ఈ మెడికేషన్స్ కాకుండా ఈ ఐరన్ అని, క్రోమియం, జింక్, నెక్స్ట్ వైటమిన్ డి కూడా మనం లెవెల్స్ అందరూ చేయించుకుంటా ఉంటారు కదా. ఏంటంటే PCOS పేషెంట్స్ లో 85% మంది వైటమిన్ డి లోపం కలిగి ఉంటారన్నమాట. సో వైటమిన్ డి కూడా మనం సప్లిమెంటేషన్ ఇవ్వాలి, ఎందుకంటే మనం ఫుడ్ లో విటమిన్ డి తక్కువగా ఉంటుంది మనం తినే ఫుడ్ లో. నెక్స్ట్ మనం ఎక్కడ ఎండకు కూడా అసలు ఎక్స్పోజ్ అవ్వం, జస్ట్ మనం లోపలే పనిచేస్తాం కాబట్టి వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇస్తాము. నెక్స్ట్ ప్రోబయోటిక్స్, వైటమిన్ B6, B12, ఫోలిక్ ఇవన్నీ సప్లిమెంటేషన్ ఇస్తాము. ప్రోబయోటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం గట్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రీసెంట్ గా గట్ ఈస్ ద న్యూ బ్రెయిన్, అంటే మన గట్ ని ఎంత హ్యాపీగా ఉంచుకుంటారు మన అంత హ్యాపీగా ఉంటుంది. మనం ఏం చెత్త పడేస్తే మన మన మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంతే మనల్ని నేర్పిస్తూ ఉంటాయి. మనం హెల్దీ ఫుడ్ తీసుకుని ఎంత చక్కగా మనం గట్టిని చూసుకుంటే అది మనల్ని అంత చల్లగా చూసుకుంటది అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న హెర్బ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎవరైనా డైటీషియన్ కన్సల్ట్ చేసి ఉంటే వాళ్ళు మార్నింగే ఒక సిన్నమాన్ వాటర్, లైక్ దాల్చిన చెక్క వేసిన వాటర్, లేకపోతే ఈ పసుపు వేసిన మిల్క్ తాగమని చెప్తుంటారు కదా. ఇది కూడా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇది ప్రూవెన్. ఈ ఎడిటివ్స్ గా కూడా, హెర్బల్ ఎడిటివ్స్ కూడా యాడ్ చేసుకుని మనం తీసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ మనం PCOS గురించి చూసుకుంటే 70 to 80% ఆఫ్ ట్రీట్మెంట్ మన చేతుల్లోనే ఉంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నెక్స్ట్ PCOS ఉన్న వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ డిసార్డర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో PCOS ఇది అక్క చెల్లెలు లాంటి అన్నమాట. ఒకటి ఉంటే ఈ PCOS షుగర్, మనం మన అమ్మగారి ఇంటికి వెళ్తే మన చెల్లెలు కూడా వచ్చేస్తారు కదా, నువ్వు వచ్చావా అక్క అని చెప్పి. సో ఇలాగే PCOS సమస్య ఉంటే థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడు PCOS సమస్య ఉంటే మేము థైరాయిడ్ అని, ప్రొలాక్టిన్ అని, కొన్ని హార్మోన్ లెవెల్స్ కూడా చూసి దానికి సంబంధించి ట్రీట్ చేసి ఈ వాళ్ళకి ఏం కంప్లైంట్ ఆ ట్రీట్మెంట్ అది పెట్టి సప్లిమెంట్స్ అవి యాడ్ చేస్తాం అన్నమాట. ఈనోసిటాల్స్ అని, మెట్ఫార్మిన్ అని, ఇవన్నీ రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ కండిషన్ బట్టి. అని టైలర్ మేడ్, అంటే మనం ఇది ట్రీట్మెంట్ అని చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ లో ఉంటారు. సో వాటికి సంబంధించి మనం ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ నేను ఇప్పుడు షార్ట్ గా ఏం చెప్పదలుచుకున్నానంటే, నా అలవాటు ఏంటంటే మీరు ఏమైనా అడిగే ముందే నేను చాలా వరకు నేను మీకు అన్ని క్లియర్ చేసేస్తాను. కామన్ అపోహలు ఏముంటాయి ఈ PCOS లో? నెంబర్ 1 ఏంటంటే తీసుకొచ్చి అడుగుతారు, మేడం PCOS ఉంది మా అమ్మాయికి, సో ఇంకా పిల్లలు పుట్టడం కష్టమా? లేదు, అది పెద్ద అపోహ. PCOS నిజమే, కొంచెం ఇనిషియల్ గా ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి కొంచెం ఇన్ఫర్టిలిటీకి కారణమే అది. కానీ ట్రీట్మెంట్ తో చక్కగా కన్సీవ్ అవ్వచ్చు. వెయిట్ రిడక్షన్ వల్ల చాలా వరకు యూజ్ ఉంటుంది. నెక్స్ట్ మేము ఇచ్చే డ్రగ్స్ వల్ల, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ వల్ల చక్కగా PCOS వాళ్ళు కన్సీవ్ అవుతారు. అది మీరు అసలు మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నెంబర్ 2 పాయింట్ ఏంటి అంటే, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరికీ PCOD ఉన్నట్టేనా? అస్సలు కాదు. మనం అనుకున్నాం కదా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండక్కర్లేదు, ఒకవేళ నీట్ స్కాన్ లో నీట్ బొడగలు ఉండి ఈ ఆండ్రోజన్ ఎక్సెస్ ఉన్నా సరే ఉండొచ్చు. సో ఇతరితర కారణాలు ఏమన్నా ఉన్నాయా ఇరెగ్యులర్ పీరియడ్స్ కి? అంటే ఏమన్నా ఇంకేమైనా హార్మోన్ సమస్య ఉందా, లేకపోతే సడన్ గా ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నారా, వెయిట్ చాలా తగ్గిపోయారు, అథ్లెట్స్ వాళ్ళలో చూస్తూ ఉంటాం కదా, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కూడా కొంచెం ఇరెగ్యులర్ పీరియడ్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటి అంటే,
ఈ పీసీఓఎస్ సమస్య అనేది ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళకే ఉంటది కదా, సన్నగా ఉన్న వాళ్ళకి ఉండదు. అది చాలా పెద్ద అపోహ. 30-40% వాళ్ళు లీన్ పీసీఓఎస్ అని కూడా మేము చూస్తూ ఉంటాం. 60-70% వరకు పీసీఓఎస్ ఒబేస్ గా ఉన్న వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళలో వస్తుంది. 30-40% లీన్ పీసీఓఎస్ కూడా ఉంటది. ఇన్ఫాక్ట్ మాకు లీన్ పీసీఓఎస్ ట్రీట్ చేయడం చాలా చాలా కష్టం. ఒబేస్ గా ఉన్న పీసీఓఎస్ ఉంటే సింపుల్ గా మా పని ఈజీ అయిపోద్ది. కొంచెం వెయిట్ తగ్గమ్మా, కొంచెం నీకు బాగుంటది, నిజంగానే బాగుంటది, వాళ్ళు పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడం కానీ అన్ని బాగుంటాయి. లీన్ పీసీఓఎస్ ఇన్ఫాక్ట్ ట్రీట్ చేయడం మాకు కష్టమే. సో 30-40% లీన్ గా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓఎస్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4 పాయింట్, ఇంకా అవాంఛిత రోమాలు ఇవి ఉంటే నాకు ఇంకా పీసీఓఎస్ ఉన్నట్టేనా? లేదు. మనం అనుకున్నాం కదా, ఇది వన్ ఆఫ్ ద క్రైటీరియా. ఈ అవాంఛిత రోమాలు అవి ఉంటే మనం ఇతరత్ర కారణాలు కూడా చూసుకోవాలన్నమాట. కొన్ని హార్మోన్ లోపం వల్ల, కుషింగ్స్ ఇలాంటి వాటిలో కూడా మనకి ఈ అవాంఛిత రోమాలు ఇవి వచ్చే ఛాన్స్ అది ఉంటదన్నమాట. నెక్స్ట్ నెంబర్ 5 ఏంటి అంటే, పీసీఓఎస్ ఉంది నాకు చాలా మంది సాకులు చెప్తా ఉంటారు. కొంచెం వెయిట్ తగ్గమ్మా అంటే, నాకు థైరాయిడ్ ఉంది మేడం అందుకే నేను లావుగా ఉంటాను, నాకు పీసీఓఎస్ సమస్య ఉంది అందుకే నేను లావ్ అయిపోయాను, నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రాక చెడుబడి బ్లడ్ అంతా కూడుకున్న లోపల నేను లావ్ అయిపోతున్నాను. ఇది చాలా తప్పు కాన్సెప్ట్. పీసీఓఎస్ ఉంటే నిజమే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతా విషస్ సైకిల్ అనుకున్నాం. వెయిట్ తగ్గడం కొంచెం కష్టమే, కానీ మనం ప్రయత్నిస్తే ఏది అసాధ్యం అయితే కాదు. ఈజీగా మనం ఈ ప్రాపర్ డైట్ ప్లాన్, ఎక్సర్సైజెస్ వల్ల ఈజీగా వెయిట్ అనేది తగ్గచ్చు అన్నమాట. ఇవి చాలా కామన్ గా నేను చూసేవి. ఇంకో అపోహ ఏంటంటే, నేను ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను, స్కాన్ లో నీటి బుడగలు లేనంత మాత్రాన పీసీఓడి లేనట్టు కాదు, ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా పీసీఓఎస్ అని స్టాంప్ వేసేసినట్టు కాదు అన్నమాట. సో ఇది పీసీఓఎస్ గురించి వివరంగా చెప్పాలంటే, అపోహలతో సహా బర్స్ట్ చేయాలంటే ఇది. సో ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం రైట్ టైంలో డయాగ్నోస్ చేసుకుని ఈ అన్ని లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటా ఉంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్ని మనం అక్కడే అడ్డుకట్ట వేయచ్చు అన్నమాట. ఇంకా అంత ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది పెద్ద సిండ్రోమ్ అనుకోవాల్సిన పని కూడా ఉండదు. గురుగారు కొంచెం సర్వైకల్ క్యాన్సర్ కొంచెం పాప్స్మియర్ గురించి ఒక 5-10 minutes చెప్తాను. అంటే అది ఇప్పుడు చాలా ఎక్కువ ప్రివిలెన్స్ ఉన్నది. అది కూడా చెప్పి మనం సెషన్ క్వశ్చన్ ఆన్సర్స్ కి మనం ఇద్దాము. ఇంకోటి ఏంటి అంటే, నేను చాలా ఎక్కువ ఫీల్ అయ్యేది ఓపీలో ఉన్నప్పుడు ఏంటి అంటే, సర్వైకల్ క్యాన్సర్ తో చాలా మంది వస్తూ ఉంటారు, చాలా మంది మహిళలు. యూజువల్ గా మహిళలు ఎలా అంటే, పాపం వాళ్ళు ఏదైనా బ్లీడింగ్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇది ఎవరికి చెప్పకూడదు, ఈ సమస్య దాచుకున్న వాళ్ళు ఎంతో కష్టపడి అంత బ్లీడింగ్ అవుతూ ఉన్నా ఇంట్లో పనులన్నీ చేస్తారు. పిల్లలకి ఎగ్జామ్, ఇప్పుడు ఎందుకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ వీళ్ళ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే మా హస్బెండ్ కి ఏదో ఆఫీస్ లో కొంచెం హెడేక్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ నా సమస్య చెప్పి నేను చూపించుకోవడం, ఇవన్నిటితో వెనకుండిపోతూ ఉంటారు. నేను అసలు సర్వైకల్ క్యాన్సర్ కేసు నా ఓపీలో చూశాను అంటే నాకు చాలా బాధేస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ అంటే, ఇప్పుడు నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, గర్భసంచి యొక్క ముఖద్వారపు క్యాన్సర్. ఇది మనకి గర్భసంచి కదా, ఈ గర్భసంచి ముఖద్వారం ఉంటది, సర్విక్స్ అంటాం అన్నమాట. అంటే గర్భసంచిలో పార్ట్, కింద పార్ట్, ఈ సర్విక్స్, ఇది ఈ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం అన్నమాట. ఇది సర్వైకల్ క్యాన్సర్. మన ఆడవాళ్ళు రొమ్ము క్యాన్సర్ తర్వాత ఎక్కువ మంది దీని బారినే పడుతూ ఉంటారు. ఇది ఎంత ఎక్కువ అంటే, ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతూ ఉంటుంది అన్నమాట. ఎంత ఎక్కువగా ఉందో ఈ ప్రాబ్లం మనం చూడొచ్చు. ఇన్ని అవగాహనలు వచ్చి ఇంతమంది డాక్టర్లు చెప్తూ ఉన్నా సరే, నెక్స్ట్ సంవత్సరానికి 78,000 మహిళల వరకు చనిపోతున్నారు మన ఇండియాలోని. దీని గురించి ఎందుకు ఇంత విస్తృతంగా చెప్తున్నామంటే, ఈ ఒక్క క్యాన్సరే మనం ప్రివెంట్ చేయగలం. ప్రివెంట్ చేయడం అంటే మనం రాకుండా అరికట్టగలము. ఎందుకంటే 90% సర్వైకల్ క్యాన్సర్ మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అన్నమాట. ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. మనం ఏ క్యాన్సర్ కి విన్నాము వ్యాక్సిన్ ఉందని? కేవలం ఈ ఒక్క క్యాన్సర్ కి మాత్రమే మన దగ్గర వ్యాక్సిన్ అనేది ఉంది, హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉంది అన్నమాట. చాలా మంది బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, నెలసరి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, లేదా భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, ఇవి ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి సమస్యకి మనకి ఆన్లైన్ లో ట్రీట్మెంట్ దొరకదు. నెక్స్ట్ మనం స్కాన్ చేయించుకున్నా, మన అపాయింట్మెంట్ తీసుకుని స్కాన్ చేయించుకున్న సర్వైకల్ క్యాన్సర్ ఇనిషియల్ స్టేజెస్ లో స్కాన్ లో కూడా బయటపడకపోవచ్చు. జస్ట్ ఒక సింపుల్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఓపీలోకి వచ్చి సింపుల్ ఒక సర్వైకల్ స్పెక్యులం ఉంటుంది కదా మా ఎగ్జామినేషన్ లో, క్లినిక్ ఎగ్జామినేషన్ లో, ఆ స్పెక్యులం తో ఇలా డిప్రెస్ చేసి మాకు సర్విక్స్ చూస్తాం, కళ్ళతో చూసి మేము చెప్పగలుగుతాం అన్నమాట సర్వైకల్ క్యాన్సర్ ని. చాలా మంది బ్లీడింగ్ అవుతుందమ్మా, ఎంతకాలం నుంచి అవుతుందంటే 1 నెల నుంచి 2 నెలల నుంచి అంటే ఎక్కువ బ్లీడింగ్ అని చెప్తారు. సరే తనిఖీ చేస్తా అని చెప్పి పడుకోబెట్టి చూస్తే ఇంత గ్రోత్ కాలీఫ్లవర్ లాగా సర్విక్స్ దగ్గర గ్రో అయిపోయి ఉంటుంది అనమాట. అది ముట్టుకుంటే బ్లీడ్ అయిపోతా ఉంటుంది. ఇంకా టెస్ట్ కూడా చేయక్కల్లా, మేము చాలా వరకు చూసి చెప్పేయగలం, మా కొంచెం క్యాన్సర్ లా ఉంది, వాళ్ళ తాలూకు అని పిలిచి ఒకసారి ముక్క పరీక్ష చేసి కన్ఫర్మ్ చేయిద్దామని. ఎందుకు అంత బాధ అంటే, అప్పుడు మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే
లేదు మేడం ఇలా కనిపిస్తూ ఉంది, నేను సంవత్సరం నుంచి బాధపడుతున్నాను, ఒక 6 నెలల నుంచి నాకు కొంచెం ఉంది, తగ్గుద్దని చూస్తున్నాను, వీళ్ళు అన్నారు కొంచెం నెలసరి ఆగిపోయే టైంలో బ్లీడింగ్ ఎక్కువ వద్దని, మా అత్త అంది, మా పిన్ అంది, నాకు ఇలాగే అయింది, బ్లీడింగ్ ఆగిపోద్ది, ఇలా మీరు ఏం అనుకోవద్దు. ఒక సింపుల్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి జస్ట్ ఒక కన్సల్ట్ చేయడం వల్ల మనకి ఒక ప్రాణం మనం సేవ్ చేసుకున్నట్టే కదా టైమ్లీ. ఎందుకు అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అవడానికి లాంగ్ ప్రీ ఇన్వేసివ్ స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మనకు అన్నిటికీ అలా ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ ఒక గడ్డ వచ్చింది, అది వెంటనే మనకు టైం ఇవ్వకపోవచ్చు, ఆ గడ్డ రావడం అగ్రెసివ్ గా ఉండొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ లాంటిది కాదు, మనకి చాలా స్టేజ్ 10 సంవత్సరాలు మనకి ఇంచుమించు టైం ఇస్తుంది. ఆ సెల్స్ కొంచెం అబ్నార్మల్ గా మారి క్యాన్సర్ లో హైపర్ ప్లేషియా గా మారి ప్రీ ఇన్వేసివ్ స్టేజ్ లో మారడానికి 10 సంవత్సరాల వరకు మనకు టైం ఇస్తుంది. సో మనం ఒక్కసారి వచ్చి టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం ఎంతో అసలు సేవ్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఈ ఒక్క వ్యాక్సిన్ మనం చెప్పినట్టు ఈ ఒక్క క్యాన్సర్ కి మన దగ్గర వ్యాక్సిన్ ఉంది. ఎందుకు అంటే ఇది ఇన్ఫెక్షన్ వల్ల, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్ కాబట్టి, క్యాన్సర్ కాబట్టి దీనికి వ్యాక్సిన్ ఉంది. ఎవరు తీసుకోవాలి ఈ వ్యాక్సిన్? 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి, అంటే వాళ్ళు ఫస్ట్ టైం సెక్స్ కి ఎక్స్పోజ్ అయ్యే ముందే మనం ఈ వ్యాక్సిన్ వేయిస్తే చాలా చాలా హెల్ప్ఫుల్. కానీ 9 నుంచి 45 సంవత్సరాలు లోపు వాళ్ళు ఎవరైనా ఈ వ్యాక్సిన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. 9 నుంచి 26 మ్యారేజ్ అయినా సరే తీసుకోవచ్చు. చెప్తాను 9 నుంచి 45 వయసు గల వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అన్నమాట. 9 నుంచి 14 అయితే ఇంకా బెస్ట్. మీ పిల్లలు ఎవరైనా ఏజ్ గ్రూప్ లో ఉంటే ఖచ్చితంగా వేయించండి, 2 డోసెస్ సరిపోతాయి. 9 నుంచి 14 సంవత్సరాలు దాటి ఉంటే అప్పుడు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ మన క్యాన్సర్ బారి పడకుండా. నెక్స్ట్ 21 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా తరచుగా ప్యాప్స్మియర్ అనేది మీరు వినే ఉంటారు. మన కంపెనీ ద్వారానో ఏదో ద్వారా ప్యాప్స్మియర్ కిట్ గైనిక్ కన్సల్టేషన్ ప్యాప్స్మియర్ టెస్టులు చేస్తున్నారు అంటాను. ఈ ప్యాప్స్మియర్ ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న సైటో బ్రష్ లాంటిది ఉంటుంది మా దగ్గర. ఈ చెప్పాను కదండి, ముఖద్వారం దగ్గర నుంచి చిన్నది శాంపిల్ తీసి టెస్ట్ కి పంపిస్తాను అనమాట. అందులో ఏమైనా క్యాన్సర్ కారకమైన సెల్స్ ఉన్నాయా, లేకపోతే ముందస్తు స్టేజ్ లో స్టార్టింగ్ స్టేజ్ లో ఏమైనా ఉందా, లేకపోతే వచ్చే దశలో ఏమైనా సూచనలు కనిపిస్తున్నాయి, ఇది కూడా మనం తెలుసుకోగలుగుతాము. సో 21 years దాటిన వాళ్ళందరూ ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి, ఎందుకంటే ఇది ఎంతో మనం ఈజీగా ప్రివెంట్ చేసే క్యాన్సర్. సో అలా ప్రివెంట్ చేసే క్యాన్సర్ కి లోనే మనం మన సొంత వాళ్ళని కోల్పోతున్నాం అంటే మనం ఎంత దురదృష్టం. సో అందుకని ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన అవసరం. చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటాయి 9 to 45 వాళ్ళు ఎవరైనా వేయించుకోవచ్చు వ్యాక్సిన్. 9 to 14 ఖచ్చితంగా వేయించండి. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము, మనం ఒక ఓనిల్ ఫంక్షన్ వేయిస్తాము, మెచ్యూర్ ఫంక్షన్ చేస్తాం, చాలా ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తాం. వ్యాక్సిన్ అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ మనం హెల్త్ లైఫ్ ఇచ్చినట్టు, వ్యాక్సిన్ వేయించండి. నెక్స్ట్ ఎవరైనా ఉంటే రెగ్యులర్ గా ఈ ప్యాప్స్మియర్ చేయించుకోండి. బ్రెస్ట్ స్క్రీనింగ్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి నెల, అంటే మనకి నెల అంటే మనకు చాలా పనులు ఉంటాయి, మనకు గుర్తుండదు. సో మెన్సెస్ అయిన ఫస్ట్ డే మనం గుర్తుగా పెట్టుకుని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మన పామ్ తో ఇలా తడుముకుని మన రొమ్ములు మనం చూసుకోవాలన్నమాట. ఏమన్నా గెడ్డ తగులుతుందా, కాయ తగులుతుందా, చంకలో ఏమన్నా కాయ తగులుతుందా, లేకపోతే ఏమన్నా చనుమోన ఏమన్నా లోపలికి వెళ్ళిందా, ఏమన్నా బ్లడ్ డిశ్చార్జ్ ఏమన్నా వస్తుందా, ఇవి ఎప్పుడు తరచుగా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక 40 సంవత్సరాలు దాటిన వెంటనే మామోగ్రాములు కూడా, అంటే రొమ్ముకు సంబంధించిన స్కానింగ్లు చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ ప్యాప్స్మియర్ కూడా మీ వాళ్ళందరికీ ఎవరైతే ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో అందరినీ తరచుగా ఒక 5 years ఒకసారి ప్యాప్స్మియర్ టెస్టింగ్, 3 years హెచ్పివి డిఎన్ఏ కో టెస్టింగ్ తో కలిపితే 5 years కి చేయించుకున్నా సరిపోదు. ఈ రొటీన్ ప్యాప్స్మియర్స్ అది మీరు ఇప్పుడు ఈ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి మీరు ఈ నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళందరినీ అవగాహన పరుస్తారని, ఎంతో కొంత ఈ సెషన్ మనం ఒక్కరిని అలా సేవ్ చేసినా మనం చాలా హెల్ప్ అవుతామని నేను ఆశిస్తున్నాను. అంతే గురుగారు, కామన్ గా ఫేస్ చేసే వాటి గురించి కొంచెం నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఇంకేమన్నా కావాలన్నా జస్ట్ ఒక 5 minutes టైం ఉంటే మనకి ఇంకేమన్నా టాపిక్ ఉన్నా చెప్తే నేను ఒక ఐ థింక్ ఈ మెనోపాజ్ గురించి ఒకసారి చెప్తే బాగుంటుందేమో. ఓకే అండి. నెక్స్ట్ మెనోపాజ్ ఒక స్లోగన్ అన్నమాట మాకు. ఏంటంటే బీ ఫిట్ ఎట్ 40s లో ఫిట్ గా ఉండాలి. మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి కాదు, ఎంత ఫిట్ గా ఉన్నాం. బీ ఫిట్ ఎట్ 40, స్ట్రాంగ్ ఎట్ 60, ఇండిపెండెంట్ ఎట్ 80. ఇండిపెండెంట్ అంటే ఫైనాన్షియల్ గా కాదు, ఫైనాన్షియల్ గా ఓకే, కర్ర లేకుండా ఎంతమంది 80 నడుస్తున్నాం, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మెనోపాజ్ ఏంటంటే ఇప్పుడు మన కొంచెం లైఫ్ సైకిల్ పెరిగింది, కొంచెం ఎక్కువే జీవిస్తున్నాము. నెక్స్ట్ ఈ మెనోపాజ్ ఏంటి? మెనోపాజ్ అనేది సెసేషన్ ఆఫ్ మెన్సెస్ సైకిల్. ఎప్పుడైతే మెన్సెస్ ఆగిపోతున్నాయో మెనోపాజ్ అంటాం. కానీ అదే కాదు,
దీని ముందు నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి మనకి చాలా సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట మెనోపాజ్. ఇది క్లైమాక్ట్రిక్ ఫేజ్ అంటాం. అంటే పెరి మెనోపాజ్ క్లైమాక్ట్రిక్ ఫేజ్ అంటే యాక్చువల్ పీరియడ్స్ ఆగిపోయే ముందు ఒక 3-4 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ అయ్యి మెనోపాజ్ వచ్చేసాక కూడా ఇంకొన్ని నాళ్ళు ఉండే ఫేజ్ అంతా పెరి మెనోపాజల్ ఫేజ్ అంటాం అన్నమాట. ఇందులో మనం చాలా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. చాలా మూడ్ స్వింగ్స్ ఉండడం, అస్తమాను మనం కసురుకోవడం, విసుగ్గా ఉండడం, ఏమీ కారణం లేకుండా చిటపటలాడడము. నెక్స్ట్ మనం వంట చేస్తా ఉంటాం, చల్లగానే ఉంటది కానీ సడన్ గా ముచ్చమటలు పడినట్టు ఉండడం. హాట్ ఫ్లషెస్ అంటాం, ఇది ఒక సింటమ్. హాట్ ఫ్లషెస్ గర్భసంచి ముందుగా తీసేసిన వాళ్ళు, అండర్సైన్ రిమూవ్ చేసిన వాళ్ళు కూడా ఇవి చూస్తూ ఉంటాం. సడన్ గా ముచ్చమటల్లా పట్టడం, హాట్ ఫ్లషెస్, అంతా వేడి సెగలు రావడం, లేకపోతే మూడ్ చేంజెస్, ఇరిటబుల్ గా ఉండడం, ఎముకలన్నీ వీక్ గా అవ్వడము, కొంచెం కార్డియాక్ డిసీజెస్ బారిన పడ్డము, వెజనల్ డ్రైనెస్ అంటే కొంచెం సెక్స్ పరంగా అంత ఆసక్తి చూపించకపోవడము, తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డం, అంటే అక్కడ గ్రంథులు హార్మోన్స్ అన్ని తగ్గడం వల్ల తేమది తగ్గి కొంచెం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూటీఐస్ అంటే ఎక్కువ సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉండడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ మనకు మెనోపాజ్ దగ్గరలో చూస్తూ ఉంటాం అన్నమాట. సో మెనోపాజ్ ఇవి మనం సైలెంట్ గా సఫర్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. మనకి వీటన్నిటికీ కూడా చాలా డ్రగ్స్ అవి వచ్చేసాయి, అంటే మందులు అవి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే అసలు మెనోపాజ్ కూడా యోగా ఎంత యూస్ఫుల్ అంటే, యోగా ఫర్ మెనోపాజ్ కూడా ఉంది అన్నమాట. గురువు గారు మనకు చెప్తారు ఏ ఆసనాలు చేస్తే మనకి మంచి చక్కగా ఇవన్నీ, కొన్ని ప్రాణాయామాలు కూడా ఉంటాయి, ఇవన్నీ ఎలా మనం ఈ సిమ్టమ్స్ కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మంచి డైట్ కూడా, ఈస్ట్రోజన్ రిచ్ డైట్, మేము ఐజోఫ్లేవిన్స్ అవి టాబ్లెట్స్ రూపంలో ఇస్తాము. సో వీటిలో అన్నిట్లో ఉంటాయి అన్నమాట. అలాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం, హాట్ ఫ్లషెస్ అవి ఎక్కువగా ఉండి ఎముకలు మరీ గుల్లబారిపోతే కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ కానీ టిబులన్ ఇలాంటి మెడికేషన్స్ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ ఈ మెడికేషన్ అది తీసుకుంటూ మనం మెనోపాజ్ స్మూత్ గా రన్ అయ్యేటట్టు కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో మీరు సైలెంట్ గా సఫర్ అవ్వాల్సిన పని అస్సలు లేదు. చాలా మంది మెనోపాజ్ దగ్గరలో కొంచెం మూడ్ డిజార్డర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటి నీకు సడన్ గా నువ్వు ఏదో వింతగా ఆలోచిస్తున్నావు, నీకు నిద్ర పట్టట్లేదు, నిద్ర లేనికన్నావు, మనం ఎవరినో కన్సల్ట్ చేయక్కర్లేదు. సో ఇదంతా కామన్ అనుకుని మనకు ఒక అవగాహన ఉండి మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎలాంటి ఒపీనియన్ తీసుకోవాలో తెలిస్తే మనం ఈ మెనోపాజ్ ట్రాన్సిషన్ కూడా స్మూత్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు అసలైన ఏజ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం అందరినీ లైఫ్ సెటిల్ చేసి మెనోపాజ్ ఇస్ ద న్యూ లైఫ్ టు ద ఉమెన్ అన్నమాట. క్వశ్చన్స్ ఎవరైనా అడిగేవాళ్ళు ఉంటే అడగండి. ఎవరైనా అడగచ్చు, నేను పర్మిషన్ ఇచ్చాను, ఎవరైనా అడగచ్చు. First thing is very wonderful session అండి. Of course, lastly we'll give a vote of thanks. At that time I want to express. ఇప్పుడు I think ఒక మేడం ఒక ఆమె చేయలేపారు, తర్వాత లక్ష్మి అనేసి ఒక అమ్మాయి కూడా తనకి ఏదో డౌట్స్ ఉంది అన్నారండి. శ్రీలీల అండి, నేను కూడా అడుగుదాం. మాట్లాడండి మ్యామ్. యూ కెన్ ఆస్క్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మా పాప ఏజ్ వచ్చి 17 ఇయర్స్ అండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ ఇవ్వచ్చు అన్నారు కదా, ఇవ్వచ్చండి మేడం? చక్కగా ఇవ్వచ్చండి. 9 to 14 ఇయర్స్ లోపు అయితే మనకి 2 డోసెస్ సరిపోతాయి. 17 ఇయర్స్ అయితే మనం రొటీన్ గా 3 డోసెస్ ఇప్పిస్తాం అన్నమాట. షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 0 to 6 months. అంటే ఇప్పుడు ఒక డోస్ ఇస్తే మనం 2 months తర్వాత సెకండ్ డోస్, ఫస్ట్ డోస్ నుంచి 6 months తర్వాత 0 to 6 months అన్నమాట. 3 డోసెస్ మనం చక్కగా వేయించవచ్చు. ఓకే. సెకండ్ అండి, ఇంకోటి నాకు 46 ఇయర్స్ అండి ఏజ్. హిస్టెక్టమీ అయిపోయింది ఆల్రెడీ. అయితే టాబ్లెట్స్ నేను యూజ్ చేయొచ్చా అండి, అవసరం లేదా? కాల్షియం నాకు డెఫిషియన్సీ ఉంది అని తెలుస్తుంది. కాల్షియం చక్కగా యూజ్ చేయొచ్చు. వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే ఇంకా మంచిది. వైటమిన్ డి వీక్లీ సప్లిమెంట్స్ వస్తాయి కదండి, 60k యూనిట్స్, అవి ఇంకా మంచిది అన్నమాట. ఓకే. కాల్షియం రెగ్యులర్ గా రోజు కాల్షియం కూడా రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు నీలిమా అండి. నాకు 2 పిల్లలు. పాప 14 ఇయర్స్ మెచ్యూర్ అయింది. ఇంకా సెకండ్ పాప 13 ఇయర్స్ ఇంకా మెచ్యూర్ కాలేదు. ఇందాక మీరు వ్యాక్సినేషన్ గురించి చెప్పారు కదా, సర్వికల్ క్యాన్సర్. అవునండి, అవును. 2 పిల్లలకి వేయించచ్చా అండి? 2 పిల్లలకి వేయించచ్చండి. మెచ్యూర్ అవ్వడం అవ్వకపోవడంతో అసలు వ్యాక్సినేషన్ కి సంబంధం ఏమీ ఉండదు. ఐడియల్లీ ఏంటంటే
ఫస్ట్ టైం సెక్షువల్ ఇంటర్ కోర్స్ ముందు, అంటే ఫస్ట్ టైం మ్యారేజ్ అప్పుడే కదా, ఆ ఫస్ట్ ఇంటర్ కోర్స్ ముందు వేయిస్తే చాలా మంచిదని చెప్తాము. కానీ బెస్ట్ ఏజ్ ఏంటంటే 9 to 14 years అన్నమాట. సో ఇద్దరు పాపలకి వేయించవచ్చు, 2 doses సరిపోతాయి. 14 years దాటితే ఫస్ట్ పాపకి 3 వేయించాలి డోసెస్, సెకండ్ పాపకి 2 doses సరిపోతాయి. 0-6 months గ్యాప్ లో. మెచ్యూర్ తో సంబంధం ఏమి ఉండదండి. మెచ్యూర్ అయిందా అవ్వకపోతే సంబంధం లేదు. 9 years 10 years పిల్లలు అవ్వరు కదా, మెచ్యూర్ అవడంతో సంబంధం ఉండదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళు మాత్రం షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ వేయించుకోవాలనుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు. పెళ్ళయి జస్ట్ ఇంకా కన్సీవ్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ఇంకొక డౌట్ మేడం, నా 39 years మేడం. పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి, కాకపోతే నాకేంటంటే బ్లీడింగ్ అనేది ఒక 2 days, థర్డ్ డే నుంచి స్టాప్ అయిపోతుంది. థర్డ్ మేడం. సో అది ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ అని చెక్ చేయించుకోవాలా లేకపోతే? అంటే ఇప్పుడు పీరియడ్స్ లో అండి చాలా వేరియేషన్స్ ఉంటాయి, అందరూ ఒకలా ఉండరు. మనకి ఎనీవేర్ బిట్వీన్ 21 to 35 days సైకిల్ నార్మల్. నెక్స్ట్ బ్లీడింగ్ కూడా అందరికీ ఒకలాగా అవ్వదు. కొంతమందికి 2 days అవుతుంది, కొంతమందికి 8 days వరకు అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ అన్నమాట. సో ఎన్ని ప్యాడ్స్ అదే అంటే ఇది కొంచెం పర్సనల్ గా మనం ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. మీరు ఒకసారి ప్యాప్స్ మీద అవి చేయించుకుని స్కాన్ అంతా కంప్లీట్లీ నార్మల్ ఉంది, అంత హార్మోన్ ఇంబాలెన్స్ ఉండకపోతే ఏమంత ప్రాబ్లం ఏం లేదు దీనికి. ఇంకొకటి మా పాప కూడా బాగా 8 days 7 days, ఒక 1.5 year అవుతుంది మెచ్యూర్ అయ్యి. 8 days అట్లా బ్లీడింగ్ ఉంటుంది మేడం, అది ఓకేనా లేకపోతే అది కరెక్ట్ కాదా? మెచ్యూర్ అయిన కొత్తలో ఒక 2 years వరకు ఇప్పుడు మనకి ఎలా ఉంటదంటే ఈ హార్మోన్ పీక్ అనేది వ్యాక్సింగ్ వేనింగ్ లా ఉంటుంది అన్నమాట. మెచ్యూర్ అయిన కొత్తలో ఒక 2 years, మెనోపాజ్ అంటే ఆగిపోతున్నప్పుడు ఇలా డౌన్ ఫాల్ అప్పుడు ఒక 2-3 years, కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్ ఇవనేవి కామన్. పర్వాలేదు. ఏం మనం చూసుకోవాలంటే తన హెచ్బి స్టేటస్ బానే ఉందా, తన హిమోగ్లోబిన్ బానే ఉందా, థైరాయిడ్ సంబంధించి ఏమి ఇబ్బంది లేదు కదా, ఈ బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల తనకి స్కూల్కి వెళ్ళడం ఏమన్నా ఇబ్బందిగా ఉందా, లేదంటే తనకి ఏమన్నా పీరియడ్ పెయిన్ ఎక్కువగా వస్తుందా, ఈ సిమ్టమ్స్ అన్ని చూసుకుని మనం అది కరెక్ట్ చేసుకుని సప్లిమెంట్స్ అవి ఇస్తే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. క్రమేపీ అవే రెగ్యులరైజ్ అయిపోతాయి. అదే మేడం, గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలా మా పాప గురించి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే ఇలాంటి పెయిన్స్ అవి సివియర్ గా ఉండి స్కూల్ కి వెళ్ళకపోతుంది, లేకపోతే కొంచెం వీక్ గా అనిపిస్తుంది, డైట్ సరిగ్గా తీసుకోవట్లేదు, కొంచెం నీరసంగా ఉంటుంది అనుకుంటే కొంచెం హిమోగ్లోబిన్ లెవెల్స్, థైరాయిడ్ ఇవి చెక్ చేయించడం మంచిది. అవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. అంత హార్మోన్స్ వాడాల్సిన అవసరం అయితే మోస్ట్లీ ఉండదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. వేరే వాళ్ళకి హలో నమస్తే అండి, చెప్పండి. నా పేరు లావణ్య. లక్ష్మి గారు మాట్లాడండి. నా పేరు లావణ్య అండి. మా హస్బెండ్ వాళ్ళ మిస్సెస్ అమ్మాయికి 3 pregnancies పోయినాయి మ్యామ్. 3 months ఉంటుంది. ప్రతి 3rd month తర్వాత 4th month లో ప్రతి ప్రెగ్నెన్సీ పోతుంది. ఎందువల్లంటే తెలియట్లేదు. ఇక్కడ డాక్టర్స్ అయితే టెస్ట్లు అవన్నీ రాస్తున్నారండి. అవి పెల్విస్ అల్ట్రాసౌండ్ అవన్నీ రాశారు. మరి మంత్లీ అన్ని కరెక్ట్ గా వాడుతుంది. బట్ ఎందువల్ల అంటారా? అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. లక్ష్మి అండి అమ్మాయి. ఓకే. ఎన్నో నెలలో 3rd month 4th month వచ్చాక పోతున్నాయా? టెస్ట్లు ఏం చేయించారు? అంటే గర్భసంచి ఏమన్నా, మీరు ఏమైనా మాంద్రికం సంబంధమా, దగ్గర సంబంధమా? మాంద్రికం ఏం కాదు, దూరం సంబంధమే. మాంద్రికం ఏం కాదు, దగ్గర సంబంధం ఏం కాదు. థైరాయిడ్, షుగర్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏం లేవండి, అన్ని నార్మల్ గానే వస్తున్నాయి టెస్ట్లు అన్ని. హార్ట్ బీట్ ఒక్కటే అంటలేదండి, మిస్ అబార్షన్స్ అవుతున్నాయి. అంటే ఇది రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి. తరచుగా 2 కన్నా ఎక్కువ అబార్షన్స్ అయితే ఆర్పిఎల్ అంటాం అన్నమాట, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్. ఇది కొంచెం చూస్తూనే ఉంటాం చాలా మందిలో. మెయిన్ గా ఏంటంటే చాలా వాటికి కారణం ఉండదు. ఏమంటాం అంటే ఇడియోపతిక్ అంటాం అన్నమాట, చాలా వాటికి కారణం ఉండదు. సో మనం మీకే చాలా వాటికి కారణం ఉండదు. మనకి కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఆటో ఇమ్యూన్ కాజెస్ ఉంటాయి, జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, ఆటో ఇమ్యూన్ కాజెస్ ఉండొచ్చు. ఆటో ఇమ్యూన్ అంటే మరి తనకి ఏం టెస్ట్లు అయినాయో నాకు తెలియదు. ఇంకా రిపోర్ట్స్ ఏమన్నా పెడితే ఇంకా నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీకి అగేన్స్ట్ గా మన బాడీ కణాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. వన్ బై వన్ అండి. లక్ష్మి గారు
వన్ సెకండ్ అందరూ ఒకటేసారి కాదండి, జస్ట్ హోల్డ్ ఆన్. లక్ష్మి గారు మీరు, శిరీష గారు 1 సెకండ్, ఎందుకంటే ఆవిడ ఇంతకు ముందు ట్వైస్ వచ్చారు. లక్ష్మి గారు మీరు అడగండి. మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. నా ఏజ్ 46 years అండి. ఓకే అండి. ఓకే, హలో, చెప్పండి. 46 years అయింది. సో నాకు మే నుంచి బ్లీడింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి. ఓకే. మే. సో ఆ తర్వాత నాకు సెప్టెంబర్ లో డిఎన్సి చేశారు. ఓకే, ఏంటి పొర ఏమైనా థిక్ గా ఉందని చెప్పారండి? ఎండోమెట్రియం లోపల పొర థిక్ గా ఉందని చెప్పారు. థిక్ గా ఉంటారండి. చూసి ఇదేం క్యాన్సర్ కాదు అని చెప్పారు. ఆ తర్వాత ఇది రెజిస్ట్రాన్ ఇచ్చారు. ఓకే, ఒక 40 days. అది వాడిన తర్వాత 2 months బాగానే ఉందండి. బ్లీడింగ్ తక్కువగానే ఉంది. మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ప్రాబ్లం. మళ్ళీ అవుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. రెజిస్ట్రాన్ సైక్లికల్ గా వాడచ్చండి. రెజిస్ట్రాన్ సైక్లికల్ గా వాడచ్చు వన్స్ మీకు ఎండోమెట్రియల్ బయాప్సీ అది నార్మల్ గా ఉంటే. ఆపేశారా మీరు? రెజిస్ట్రాన్ ఆపేశారా? డాక్టర్ 1 month వాడమన్నారండి. ఓకే, అంటే ఈ ఏజ్ లో ఏం చేస్తామంటే అండి, 46 అంటే మీరు ఇంచుమించు పెరి మెనోపాజ్ ఏజే కదా. సో మెయిన్ మేము చూసుకునేది అంటే స్కాన్ ఆబ్వియస్ గా చేయించారు, ఎండోమెట్రియల్ థిక్నెస్ చూసుకుంటాం. ఎవరికైతే థిక్నెస్ ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా బయాప్సీ చేస్తాం మీరు చేయించుకున్నట్టు. నెక్స్ట్ ఈస్ట్రోజన్ హార్మోన్ కంటే పాలిప్ ఉందని చెప్పారండి. మరి పాలిప్ మీరు పాలిప్ రిమూవ్ చేస్తారా? డిఎన్సి చేశారండి. ఆ డిఎన్సి లో పాలిప్ రిమూవ్ చేసేసారా? పాలిప్ అంటే పిల్లక కదా. ఓకే, పిల్లక రిమూవ్ చేస్తారు. అయితే పాలిప్ రిమూవ్ చేస్తారు. వాటర్ పాలిప్స్ అని ఏదో చెప్పారండి. ఓకే, ఆ రిపోర్ట్ లో అలా వచ్చిందా? అదేమి నాన్ క్యాన్సర్. ఓకే ఓకే, ఫైన్. నాన్ క్యాన్సరస్ అన్నారు. ఓకే, సో రిజిస్ట్రాన్ ఇచ్చారు. ఒక 40 days కి ఇచ్చారు. నేను 1 month కి నాకు వచ్చిందండి, మంత్లీ వచ్చింది. అంటే రిజిస్ట్రాన్ ఒక సైకిల్ వాడారు. ఓకే, రెగ్యులర్ గా వచ్చింది. అవి మేము యాక్చువల్ గా బ్లీడింగ్ రికరెంట్ గా అలా ఎపిసోడ్స్ వస్తూ ఉంటే మేము సైక్లికల్ గా పెడతాము. లైక్ ప్రతి మంత్ ప్రతి 10th to 25th day రెజిస్ట్రాన్ వేసుకోమని చెప్తాం అన్నమాట. సైక్లికల్ గా పెడతాము. సో ఒకసారి మళ్ళీ మీరు ఫాలో అప్ వెళ్ళి మీరు చూపించుకున్న డాక్టర్ గారితో మీరు ఫాలో అప్ మిస్ అయ్యి ఉంటారు. మేము సైక్లికల్ గా పెడతాము. లేదు సైక్లికల్ గా వేసుకోలేకపోతున్నాము, మేము టాబ్లెట్ మింగలేకపోతున్నాము అంటే మనకి మిరేనా అని ఉంటది అనమాట. అది ఇంత లూప్ డివైస్, అది ఇంత హార్మోన్ రోజు రిలీజ్ చేస్తుందన్నమాట. వన్స్ మీరు ఇన్సర్ట్ చేయించుకుంటే మీరు డైలీ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అదైనా చేయించుకోవచ్చు. ఒకసారి ఫాలో అప్ వెళ్ళండి. రిజిస్ట్రాన్ అవసరం లేదు చూద్దాం అన్నారండి. అది చూస్తే మళ్ళీ జనవరి నుంచి వచ్చింది. ఈసారి వెళ్తే సెవిస్టాను మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చారు. ఇచ్చారండి. అది ఇస్తే అది నేను గూగుల్లో చూస్తే బోన్స్ కి చాలా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారండి. నాకు ఆల్రెడీ కాళ్ళు చేతులు అన్ని నొప్పులుగా ఉంటాయి. ఏం ఇంజెక్షన్ అని చెప్పగలరా? ఏమన్నా న్యూట్రోలైడ్ అలాంటిది ఏమన్నా ఇంజెక్షన్ ఏంటి చెప్పగలరా? అవునండి, న్యూట్రోలైడ్ డిపోర్ట్. ఓకే, 3.7. అంటే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ ఎక్కువ, మాకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అనిపిస్తే ఆబ్వియస్ గా ఇస్తాం. సో మీరు ఒక్క సైడ్ ఎఫెక్ట్ చూసుకుని అంత వరి అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఆల్రెడీ కాళ్ళు చేతులు చాలా నొప్పులుగా ఉంటాయండి. పోనీ మీకు ఆ మెడికేషన్ అంతగా పడినప్పుడు కొంచెం చేంజ్ చేయమని మీరు మీ గైనకాలజిస్ట్ కి చెప్పొచ్చు. అదే మీకు స్పెసిఫిక్ మెడికేషన్ పడినప్పుడు ఒకసారి మీరు మళ్ళీ ఫాలో అప్ వెళ్ళి మార్పించుకోండి మెడికేషన్. మెపరేట్ ఇచ్చారండి. తర్వాత మీరు చెప్పినట్టే అదే మాత్రం సర్జరీ అని చెప్పారు. అదే అన్ని అంటే మెడిసిన్స్ పెడతాము, మీరైనా లూప్ ఆప్షన్ ఉంటుంది, ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎవరికి ఏం పడుతుందో ఎవరికి ఏం కావాలో వాళ్ళ ఇది బట్టి ఇస్తాం అన్నమాట. ఇంకా దేనికి రెస్పాన్సివ్ గా లేకపోతే అప్పుడు సర్జరీ ప్లాన్ చేస్తాము. ఓకే అమ్మా, థాంక్యూ. ఓకే, మన పార్టిసిపెంట్స్ అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ అండి, ప్రతి వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. బికాస్ అందరూ చాలా మంది హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తున్నారు. సో వి జస్ట్ రిక్వెస్ట్ టు రిస్ట్రిక్ట్ యువర్ డౌట్స్. సో ఉషా మ్యామ్, ఐ థింక్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే.
ఇందాక మీరు టీనేజ్ పిల్లలకి ఐ మీన్ ఇది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ చెప్పారు కదా. యాక్చువల్లీ అది మాకు ప్లాన్ ఉండేది, సంహౌ నేను మిస్ అయ్యాను. మా పెద్ద పాపకి ఇప్పుడు 15 years, చిన్న పాపకి 13 years. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇద్దరికి వేయించవచ్చు అండ్ 15 years ఇద్దరికి పాపకి 3 వేయించండి. doses 3 వేయాలి అని doses చెప్పారు. అంతే. ఎగ్జాక్ట్లీ ఇవి 13 years పాపకి 2 doses సరిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇవి వేయించడానికి మనం అంటే వాళ్ళకి పీరియడ్స్ ఉన్నప్పుడు వేయించొద్దా, అలా ఏమైనా ఉందా? జస్ట్ ఎనీ టైం అలాంటివి వి కెన్ గో? జస్ట్ ఇట్స్ రెగ్యులర్ వ్యాక్సిన్, ఎనీ టైం వేయించవచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకొక మాట ఏంటండి, చెప్పండి చెప్పండి. ఇది పాప్స్మియర్ టెస్ట్ అని చెప్పారు కదా, నాకు ఇప్పుడు 42 years ఏజ్. ఇది ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలంటే, ఏమి డౌట్ లేకపోయినా సరే జస్ట్ జనరల్ గా? ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలండి. పాప్ ఎల్బిసి అని ఉంటుంది, అది ఎవ్రీ 3 years కి చేస్తారు. హెచ్పివి పాప్స్మియర్ తో పాటు హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తే అది 5 years కి చేయించుకున్నా సరిపోద్ది. అప్ టు 65 years చేయించుకోవాలి అందరూ. 21 to 65 years వాళ్ళు చేయించుకోవాలి. 65 years వాళ్ళు ప్రీవియస్ 3 consecutive పాప్స్మియర్స్ నెగిటివ్ వస్తూ ఉంటే ఇంకా ఆపేయచ్చు టెస్టింగ్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన శంకర్ రావు గారు, మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే అండి, నేను వాళ్ళ అమ్మాయినండి. ఓకే అండి, ఓకే. హలో మేడం, వినిపిస్తుందా? అడగండి మ్యామ్, కొంచెం వాయిస్ పెంచండి. చెప్పండి, వినిపిస్తుంది. నాకు రెగ్యులర్ గా 27 days కి పీరియడ్స్ వస్తాయి మేడం. ఓకే. కాకపోతే ఒక 3 months బ్యాక్ నుంచి 23 days కి వస్తుందండి. 22 days కి. మళ్ళీ 1 month 27 days కి వచ్చిందండి. మళ్ళీ మళ్ళీ 23 days కి వచ్చింది. ఏమైనా ప్రాబ్లమా మేడం? యూజువల్ గా అంత ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇందాక మనం అనుకున్నట్టు ప్రతి వాళ్ళ సైకిల్, మళ్ళీ ఒక మనిషిలో కూడా సైకిల్ అలాగే కూడా ఉండదు. కొన్ని చిన్న హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, లేకపోతే ఆ స్పెసిఫిక్ సైకిల్ స్ట్రెస్, కొన్ని మార్పుల వల్ల కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. 21 to 35 days సైకిల్ ఎప్పుడు నార్మల్ అన్నమాట. సో అంత వరి అవ్వాల్సిన పని ఏమీ లేదు. మీకు ఏంటంటే పీరియడ్ మధ్యలో స్పాటింగ్ కానీ ఇలాంటివి ఉండకూడదు అన్నమాట. ఇంటర్మెన్షనల్ స్పాటింగ్ అవి కనిపించకూడదు, అంతే. అలాంటివి ఏం లేవు మేడం. అది పర్వాలేదు. ఎక్కువ బ్లీడింగ్ అవడం కానీ, బాగా నీరస పడిపోవడం ఇలాంటివి ఉండకూడదు. 21 days కన్నా ఇంకా తరచుగా వస్తూ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయించుకోవాలి. థ్యాంక్స్ అండి. విజయలక్ష్మి గారు, మీకు ఏమైనా డౌట్ ఉందా? యా ప్లీజ్ గో అహెడ్. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ 2014 అదే 10 years బ్యాక్ నాకు పీరియడ్స్ స్టాప్ అయిపోయింది అనమాట. దట్ టైమ్ మై ఏజ్ వాస్ 42. ఓకే. సో అంటే చాలా మంది అన్నారు లైక్ ఇట్ ఇస్ టూ ఎర్లీ, ఆ ఏజ్ కి పీరియడ్స్ స్టాప్ అవడం అనేది టూ ఎర్లీ అనేసి. సో అదొక ఫియర్ ఎప్పుడు నాకు ఫియర్ ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా. ఎందుకంటే చాలా మందికి 50 క్రాస్ అయినా పీరియడ్స్ అవుతూ ఉంది కదా. బట్ నాకు అంత తొందరగా స్టాప్ అయిపోయింది. బట్ అగైన్ విత్ ఇన్ 3 months టైంలో అప్పుడు గైనిక్ ని కన్సల్ట్ చేశాను. దెన్ తను చెక్ చేసి ఒకసారి స్కానింగ్ తీయమన్నారు. స్కానింగ్ రిపోర్ట్స్ వాస్ నార్మల్. దెన్ అదర్వైజ్ ఏం ప్రాబ్లం లేకుండే నాకు. ఇప్పుడు ఏంటంటే కొలెస్ట్రాల్ ఒకటి ప్రాబ్లం ఉంది మ్యామ్. కొలెస్ట్రాల్ కొంచెం హై ఉంది నాకు. 6 months back when I tested, it was around 800. ఓకే. సో దానికి టాబ్లెట్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను. రైబో స్టాటిన్ అది వాడుతున్నాను. సో ఈజ్ ఇట్ లైక్ ఎవ్రీథింగ్ నార్మల్ ఆర్ ఆ కొలెస్ట్రాల్ తగ్గాలి నాకు, అదొక్కటి? ఇట్స్ ఓకే. 42 పర్వాలేదండి, ఇట్స్ నార్మల్ ఏజ్. మన ఇండియన్స్ కి ఎనీవేర్ బిట్వీన్ 40 to 50 మెనోపాజల్ ఏజ్. ఈ మధ్య 38 కూడా స్టాప్ అయిపోవడం చూస్తున్నాము. నథింగ్ టు వర్రీ. ఎర్లీ మెనోపాజ్, చైల్డ్ బేరింగ్ తర్వాత నథింగ్ టు వర్రీ. ఈ కొలెస్ట్రాల్ గురించి అంటారా మరి, స్టాటిన్స్ అవి వాడుకుంటూ కొంచెం వెయిట్ లాస్ అవి అవ్వాలి మరి. మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పారు కదా, మెయిన్ ఏంటంటే వన్స్ మనకి మెనోపాజ్ వచ్చిన తర్వాత మనం స్కాన్ చూసుకుంటాం కదా, స్కాన్ పక్కన పెడితే వన్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎవరికి బ్లీడింగ్ మళ్ళీ అవ్వకూడదు.
ఓకే అయ్యింది అంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని చెప్తాం అన్నమాట. కంపల్సరీ ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఓకే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. 1 year కంప్లీట్ గా పీరియడ్స్ అసలు రాలేదు అంటే మెనోపాజ్ అని లేబుల్ చేస్తాం ఆ ఏజ్ వాళ్ళలో, అంటే యా యంగ్ వాళ్ళలో కాదు. ఆ ఏజ్ అవును వాళ్ళలో నెలసరి ఆగిపోతుంది అంటే 1 year సైకిల్ అస్సలు రాలేదు అంటే ఓకే మెనోపాజ్. కానీ యా 6 months ఆగిన తర్వాత ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ స్పాటింగ్ వీ విల్ లేబుల్ ఇట్ as పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అన్నమాట. ఖచ్చితంగా అచ్చా చెకప్ చేయించుకోవాలి. సో ఓకే మీరు అంటే దీని పరంగా అయితే పాప్స్మియర్స్ అవి చేయించుకుంటూ ఫాలోఅప్ లో ఉండండి. స్టాటిన్స్ అది కొలెస్ట్రాల్ గురించి అంటారా, స్టాటిన్స్ అవి యా తీసుకుంటారు కదా మెడికల్ గా, అవే ఇంకా మన అవును కృషి మనం చేయాలన్నమాట అంతే. కొంచెం వెయిట్ లాస్, వెయిట్ లాస్ హెల్దీ అవ్వడం డైట్, అది అంతే. యా ఆబ్వియస్ గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి తగ్గుతాయి కదండి అంతే. ఓకే యా యా దట్స్ ఇట్ మ్యామ్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సో ఓకే మచ్. ఓకే యా థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ సాయి గణేష్ గారు హ్యాండ్ లిఫ్ట్ చేశారు. సాయి మేడం గణేష్ మ్యామ్ మీరు మాట్లాడండి. మేడం చెప్పండి, వినిపిస్తుంది. శిరీష గారు మేడం నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శిరీష అండి. నా ఏజ్ 42 అండి. నాకు ఓకే థైరాయిడ్ ఉన్నది. ఓకే మొన్నే రిపోర్ట్ చేయించుకున్నాను, టెస్ట్ చేయించుకున్నానండి. అందులో TSH 1.23 ఉందండి. ఓకే అండి. థైరాయిడ్స్ టోటల్ అని TT4 అని 10.10 ఉందండి. ఓకే ఐడియాలిటీ TT3 ఏమో 147 ఉందండి. ఇది చాలా మంది మన థైరాయిడ్ ప్రొఫైల్ చేయిస్తాం కదండి, ఆ టెస్ట్ లో చేసేది టోటల్ థైరాయిడ్, టోటల్ T3 టోటల్ T4 అన్నమాట. మీకు అవి కొంచెం హైలైటెడ్ గా ఇస్తారు కొంచెం రైజ్ ఉన్నా, మనం అది చూసుకోవాల్సిన పనే లేదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే TSH. మనం వరి అవ్వాల్సింది TSH తో పాటు ఇంకోటి ఏంటంటే ఫ్రీ T3 ఫ్రీ T4. సో మీరు టోటల్ రైజ్ అవ్వడం వల్ల నష్టం ఏమీ లేదు, పర్వాలేదు. అది అంటే కన్సిడర్ ఇప్పుడు చేయాల్సిన పని లేదు. 75 పవర్ వాడుతున్నానండి. సో మీకు కంట్రోల్లోనే ఉంది 1.5 TSH బట్టే మేము డోస్ అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. సో అంటే TSH 1.5 ఉంది కాబట్టి మీరు 75 అలా కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేసేయచ్చండి. 0 అంటే పాయింట్స్ లోకి వస్తే కొంచెం డోస్ తగ్గించి చూడొచ్చు, 50కి మారి చూడొచ్చు. మళ్ళా నాకు పీరియడ్స్ ఒకటి రెగ్యులర్ గా రావట్లేదు మేడం. ఓకే 1.5 month పైన అయిపోతుంది, అయినా కూడా తక్కువగా అవుతుందండి, ఎక్కువ ఎన్నాళ్ళ అవ్వట్లేదు. నుంచి అండి, ఎన్నాళ్ళ నుంచి కంప్లైంట్? ఈ మధ్య 1 year నుంచి ఇంచుమించుగా ఇలాగే ఉంటుందండి. అప్పుడైతే ఓకే 25 days అయిపోయేదాన్ని, బాగానే అయ్యిందండి. ఈ ఓకే మధ్య కాలం నుంచి ఇలా అవుతుందండి. నాకు అది కొంచెం భయం ఓకే వేస్తుంది. అంటే ఏమైనా ఓకే చూపించుకోవాలా అంటే అంటే నాకు ప్రాబ్లం భయపడక్కర్లేదు. ఏం లేదు, ఏంటండి? నాకైతే ప్రాబ్లం ఏం లేదండి ప్రస్తుతానికి. ఓకే అదే యూజువల్ గా అంత ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఒకసారి గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేసి కొంచెం లోకల్ ఎగ్జామినేషన్ చేయించుకుని స్కాన్ చేయించుకుంటే బెటర్. చేయించుకోవాలండి. చేయించుకుంటే బెటర్. ఇరెగ్యులర్ పీరియడ్స్ మరి వచ్చాయి కదా, అఫ్ కోర్స్ మీరు పెరిమెనోపాజ్ ఏజ్ లో ఉన్నారు 42 అలాగా, కొంచెం ఇరెగ్యులర్ పీరియడ్స్ కామనే అయినా సరే ఒక్కసారి చెకప్ చేయించుకుంటే బెటర్. అంటే 4 years బ్యాక్ పుష్కరాలకు వెళ్ళామండి. అప్పుడు కాశ్మీర్ పుష్కరాలు. అప్పుడు ఓకే టాబ్లెట్ పవర్ ఎక్కువ వాడిన దగ్గర నుంచి ఇలా తేడా అంటే వస్తుందండి. పోస్ట్పోన్మెంట్ గా పోస్ట్పోన్మెంట్ లేదు, అండి. 4 years బ్యాక్ వాడిన టాబ్లెట్ ఇప్పుడు ఏం ఎఫెక్ట్ ఉండదండి అసలు, అలా అంటే దానికి అప్పుడు దీనికి సంబంధం ఏమి ఉండదు. దాని వల్ల కొంచెం రీబౌండ్ గా నెక్స్ట్ సైకిల్ అది కొంచెం ఇరెగ్యులర్ అవడం, ఒక 2-3 cycles అలా ఉండొచ్చేమో, కానీ 4 years కి అంత ఎఫెక్ట్ అసలు ఉండదు. అంటే ఈ థైరాయిడ్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం లేదు ఉందంటే లేదు లేదు, ఇరెగ్యులర్ పీరియడ్స్, PCOS, ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్ వన్స్ కంట్రోల్లోకి వచ్చేస్తే అసలు థైరాయిడ్ కాసే కాదు. థైరాయిడ్ కంప్లీట్ నార్మల్ గా ఉంది కదా, మీరు మెడికేషన్ కూడా వాడుతున్నారు కదా. సో అంటే ఇది ఒకసారి లోకల్ గా కాజెస్ ఏమన్నా 10.4 ఉన్నాయా, స్కాన్ లో ఏమైనా ఇబ్బంది ఉందా చూసుకుంటే సరిపోతుంది. TT4 10.10 ఉంది కదండి, అది లేదు 10.5 మనం ఉంది. టోటల్ థైరాక్సిన్ ఎప్పుడు మనం కన్సిడర్ చేయం అసలు. మీకు ఓకే డౌట్ ఉంటే ఫ్రీ T3 T4 ఉండదు, FT3 FT4 అని ఉంటుంది, అవి చేయించుకోండి. ఎప్పుడు మనం TSH బట్టే డోస్ అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు పిల్లలకి, మా అమ్మాయికి 15 years అండి. అంటే ఓకే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అది టాబ్లెట్లు వాళ్ళు వాడొచ్చండి, ప్రిమోలిటన్. అంటే మరి ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో వేసుకోమని చెప్తాం, కానీ రెగ్యులర్ గా మేమైతే తిడతాము. ఎంతో తప్పదు, ఇంక నీ మ్యారేజ్, నీ గృహప్రవేశం, ఇంకా అదే మనం ఇంకేం చేయలేము మన సొసైటీలో. అంతే తప్ప అవునండి. రెగ్యులర్ గా వాడడం అయితే మంచిది కాదమ్మా హార్మోన్ రెగ్యులర్ గా టాబ్లెట్స్. కాదండి, ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలాంటప్పుడు కరెక్ట్ గా నేను టాబ్లెట్స్ వస్తుంది. రాసిన రిస్క్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి రాసి ఇస్తాను అనమాట. అంటే ఇప్పుడు నేను ఇవ్వకపోయినా మీరు ఫార్మసీలో తీసుకుని వాడచ్చు, దాని బదులు డాక్టర్ గా నేను ప్రిస్క్రైబ్ చేస్తేనే కొంచెం మంచి మెడికేషన్ కరెక్ట్ డోస్ అది ఇస్తాను కదా. సో నేను రాసినా సరే రిస్క్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి రాసిస్తాను. నెక్స్ట్ సైకిల్ కొంచెం హెవీగా ఉండొచ్చు, ఇరెగ్యులర్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాము. సో తరచుగా కాకుండా ఎప్పుడైనా తప్పనప్పుడు ఇంకా దట్స్ యువర్ చాయిస్. మీరు మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లో ఉన్నారు. యా
మన లేడీ మెంబర్స్ కన్నా స్పెషల్ రిక్వెస్ట్ అండి, జస్ట్ రిస్ట్రిక్ట్ యువర్ క్వెరీస్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ప్రాబ్లం ఉంది, అదైతే మనకి క్లియర్గా కనపడుతుంది. బట్ వీ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ ద డాక్టర్స్ టైమింగ్. సో వి రిక్వెస్ట్ సాయి గణేష్ మేడం, మీరు మాట్లాడండి, బట్ రిస్ట్రిక్ట్ టు 1 క్వశ్చన్ బికాస్ వీ మే హ్యావ్ 100 ప్రాబ్లమ్స్. సరే ప్లీజ్ అండి, ట్రై టు కోఆపరేట్ ప్లీజ్. నాకు రాలేదు మేడం గారు, రాలేదు. చెప్పండి, వినిపిస్తున్నారు గణేష్ గారు, సాయి గణేష్ గారు. ఎవరో ప్రోబయోటిక్స్ కి ఏం ఫుడ్ తీసుకోవాలని అడిగారు చాట్ లో. బటర్ మిల్క్ చాలా మంచి సోర్స్ అండి, కర్డ్, బటర్ మిల్క్. కొంచెం వైట్ డిశ్చార్జ్ అయ్యే పేషెంట్స్ కి కూడా ఎక్కువ బటర్ మిల్క్, కర్డ్ తీసుకోమని చెప్తాము. అందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, లాక్టోబాసిల్లే ఇవి. సో మనం సప్లిమెంట్స్ తీసుకోపోయినా కర్డ్, ఈ ఫర్మెంటెడ్ ఐటమ్స్ తీసుకున్న ప్రోబయోటిక్స్ అవి ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. సాయి గణేష్ గారు మాట్లాడతారండి? మ్యామ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, రాధా గారు ఉన్నారు, వాణి. ఓకే, ఐ థింక్ రాధా గారు మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి మీ క్వెరీని. మ్యామ్ నమస్తే మేడం. నా ఏజ్ 51 కంప్లీట్ అయింది మేడం. నాకు స్టిల్ ఇంకా పీరియడ్స్ వస్తున్నాయి. సమ్ టైమ్స్ ఏమో మంత్లీ వస్తుంది మేడం, సమ్ టైమ్స్ 2-3 months గ్యాప్ వస్తుంది. డాక్టర్ గారిని అడిగితే అప్ టు 53 ఓకే, నో ప్రాబ్లం. ఇంకా 53 అయ్యాక కూడా పీరియడ్స్ కంటిన్యూ అవుతాయి, దెన్ యూ కమ్ అండ్ స్పీక్ టు మీ అని చెప్పారండి. సో ఓకే అంటే 51-52 లో కూడా మెన్సెస్ పీరియడ్ అవడం ఓకే అంటారా? ఏం పర్వాలేదండి. అసలు మన ఇండియాలో ఏజ్ చూసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 42, 55, 56 వరకు మెనోపాజ్ నార్మల్. మీకు ఎక్కువ హెవీ బ్లీడింగ్ అది అవ్వకూడదు. వన్స్ మీ స్కాన్ నార్మల్ గా ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ అది నార్మల్ గా ఉంది, ఏమి థిక్నెస్ విత్ ఇన్ లిమిట్స్ ఉంటే నథింగ్ టు వరీ. మీరు రెగ్యులర్ గా పాప్స్మియర్స్ చేయించుకుంటూ అంతా బాగానే ఉంటే నథింగ్ టు వరీ అసలు మెనోపాజ్ ఏజ్ గురించి. అది ఆటోమేటిక్. మేడం నేను సాయి గణేష్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి, వినిపిస్తుంది. నాకు పొడిగట్లో దురదగా ఉంటుందండి. ఒక 1 year నుంచి మందు రాసుకుంటే, క్యాంటీన్ రాసుకుంటే తగ్గిపోతుందండి. అలా అంటే సెల్ఫ్ మెడికేషన్ ఉందమ్మా? డయాబెటీస్ ఏమైనా ఉందమ్మా? షుగర్ ఏమైనా ఉందా? లేదండి, అలాంటివి ఏమి లేవు. 1 year నుంచి చెక్ చేయించుకున్నారా రీసెంట్ గా? లేదండి, చేయించుకోలేదు. అంటే 2 days రాసుకుంటే క్యాండిడ్ క్రీమ్ తగ్గిపోతుంది. అలా కాదు, అంటే మనకి వైట్ డిశ్చార్జ్ ఇచ్చింగ్ ఎందుకు అని చెప్పి కారణం తెలియాలి కదా. యూజువల్ గా డయాబెటిక్స్, షుగర్ ఉన్న పేషెంట్స్ లో కొంచెం చూస్తూ ఉంటాం, అంటే ఈ పెరుగు ముక్కల్లా అవుతూ ఉంటే కొంచెం క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి. పోయి 3 years అయిందండి. పీరియడ్స్ ఆగిపోయినాయి అయినా సరే, పీరియడ్స్ ఆగిపోయినా సరే అక్కడ కొంచెం గ్రంథులు ఉంటాయి కదా, దాని నుంచి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది? ఒకసారి చెకప్ చేయించుకుంటే లోపల మనం స్పెక్లం పెట్టి చూసినప్పుడు ఎలాంటి వైట్ డిశ్చార్జ్ ఉంది, దాని నేచర్ ఎలా ఉందో దాన్ని బట్టి మాకు క్యాండిడియాసిస్ లేకపోతే ఎనీ మిక్స్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మేము ఒక యాంటీబయాటిక్ కోర్స్ గానీ యాంటీ ఫంగల్ గానీ ఇస్తాం. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గర ఒక్కసారి చెకప్ చేయించండి అమ్మా. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గర ఎవరైనా ఒకసారి పీవీ ఎగ్జామినేషన్ చేయించుకోండి ఒకసారి. థ్యాంక్ యూ మ్యామ్. ఐ థింక్ నెక్స్ట్ వాణి గారు మీరు అడగొచ్చు. మన వీళ్ళు క్వెరీ అడగంగానే డ్రాప్ అయిపోతున్నారు. ఉన్న వాళ్ళ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, అండ్ టుమారో ఆల్సో మనకి యోగా ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంది. సో మేడం ఇందాక చాలా విలువగా చెప్పారు, యోగా ఈజ్ మ్యాండేటరీ ఫర్ మెనీ రిలీఫ్ అనేసి. సో దయచేసి టుమారో ఇదే 8 o'clock ప్లీజ్ అటెండ్ దిస్ యోగా ఇంట్రొడక్షన్ సెషన్ అండి, ఫర్ అన్ అవేర్నెస్. అండ్ దెన్ మండే నుండి స్టార్ట్ అవుతుంది మన క్లాస్. సో వాణి గారు మీరు అడగొచ్చండి మీ క్వెరీని. హలో, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వాణి గారు. ఓకే ఓకే సార్. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్స్ అనేది అడగొచ్చు. చాలా చాలా మంచిగా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. తర్వాత మంజుష గారు, డాక్టర్ మంజుష గారు కూడా చాలా బాగా చెప్పారు, అన్ని కూడా చాలా బాగా చెప్పారు. అయితే మరొక విషయం కూడా, మెడిసిన్తో పాటు యోగ థెరపీలో కూడా ఇప్పుడు చెప్పినటువంటి పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి.
ఒకటి అలోపతిలో ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనకి లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేది తగ్గుతుంది అనేది మాత్రం మెయిన్ పాయింట్ అది. తర్వాత కొంతమంది ఎవరో కానీ చెప్పారు థైరాయిడ్ ఉంది, నాకు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉన్నాయండి, థైరాయిడ్ ఉంది అని కూడా చెప్పారు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి మార్గం ఏంటి అంటే థెరపీ, యోగాలో కేవలం 1 నెల 2 నెలలు సాధన చేసినటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటే వాడికి ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. మెయిన్ మరొక విషయం ఏంటంటే థైరాయిడ్ కూడా అంతే. ముందు యోగా క్లాస్కి జాయిన్ అయినప్పుడు ముందు థైరాయిడ్ చెక్ చేయించుకోండి ఉన్నవాళ్ళు. ఒక 3 months థైరాయిడ్ మొత్తం యోగాలో కొన్ని ముద్రాసు, ప్రాణాయామాసు, ఆసనాలు చేస్తాము. తర్వాత 3 months తర్వాత చెక్ చేయించుకోండి, మీకు నార్మల్ అవుతుంది. అలా చాలా మందికి అయ్యింది, అందుకని ఎవరో వర్రీ అవ్వద్దు. తర్వాత మరొక రిక్వెస్ట్ ఏంటంటే పిఠాపురం, అదేవిధంగా మన ఈ సరౌండింగ్లో అంటే ఈస్ట్ గోదావరి, మా పిఠాపురం, కత్తిపూడి ఏరియా సరౌండింగ్లో ఎవరైనా కనుక మన జూమ్లో ఉంటే కనుక ఆ టెస్ట్కి డైరెక్ట్గా మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మన మంజుష డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బెటర్. అది కూడా చూసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిగా లాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక మీకు సమీపంలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. మ్యాక్సిమం ఏంటంటే రేపు ఇంట్రడక్షన్ క్లాస్ అనేది థెరపీపై ఇంట్రడక్షన్ క్లాస్ రేపు జరుగుతుంది. అసలు యోగా ద్వారా ఏ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు, అసలు ఒబిసిటీ తగ్గించుకోవచ్చా, పీసీఓడి తగ్గించుకోవచ్చా, పీసీఓఎస్ తగ్గించుకోవచ్చా, థైరాయిడ్ తగ్గించుకోవచ్చా, అవి ఎలా తగ్గుతాయి ఏంటి, ముందు ఆల్రెడీ 1 నెల 2 నెలలు చేసినటువంటి వాళ్ళు ఆ సమస్యలను ఎలా తగ్గించుకున్నారు, వాళ్ళ ముందు రీడింగ్ ఎలా ఉంది, తర్వాత రీడింగ్ ఎలా ఉంది అనే మొదలగు అంశాలన్నీ కూడా రేపు డిస్కషన్ జరుగుతాయి. కాబట్టి ఇవాళ అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా విధిగా రేపు కూడా 8 గంటలకి ఇదే లింక్ ద్వారా అటెండ్ అవ్వండి. అప్పుడు చాలా వరకు మీకు విషయాలు తెలుస్తాయి. థెరపీలో కూడా 1 or 2 monthsలోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అది డెఫినెట్లీ అనమాట. మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం, వెయిట్ తగ్గాలి కాబట్టి మీరు ఒక 2 months చేయడం, వెయిట్ చూసుకోండి ఫస్ట్, తర్వాత 2 months 3 months చేయండి, మీకు వెయిట్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా థైరాయిడ్ కానీ, అదే పీసీఓడి కానీ, అదే మెన్సెన్స్ ఇర్రెగ్యులర్ అవ్వట్లేదు అంటారు, ఇర్రెగ్యులర్ అవుతాయి అనమాట. ఇర్రెగ్యులర్ అవ్వటానికి కూడా యోగాలో ప్రధానమైనటువంటి ప్రాణాయామాస్ అనేవి థెరపీలో ఉన్నవి. అవి కూడా మీకు ఏంటి అనేది రేపు ఇంట్రడక్షన్లోకి వస్తే మీకు అది కూడా అర్థం అవుతుంది. అప్పుడు మీరు ఫాలోఅప్ చేయాలా, యోగా కొనసాగించాలా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు, తర్వాత కంటిన్యూ అవ్వచ్చు. ఓకే అండి, మరి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత క్వశ్చన్స్ అడిగేవాళ్ళు క్వశ్చన్స్ అడగండి, ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు డిస్కషన్ పెట్టొద్దు, ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళకి అవకాశం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. స్టార్ట్ చేయండి మహారాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మాట్లాడచ్చా? మాట్లాడచ్చు మ్యామ్. మంజుష మ్యామ్ ఉన్నారు? చెప్పండి చెప్పండి. నమస్తే మ్యామ్. మ్యామ్ యాక్చువల్గా నాకు నవ్ ఐఎమ్ 44 మ్యామ్. అయితే నాకు కొంచెం ఒక 2 months నుంచి పీరియడ్స్ రాలేదు ఈసారి. ఓకే. ఇంకా అంటే యాక్చువల్లీ ఇంకా చూపించుకోలేదు మేడం, కూడా డాక్టర్ కూడా చూపించలేదు. అయితే నాకేంటంటే మీరు ఇందాక సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పారు కదా, గా సిమ్టమ్స్ ఏముంటాయి అంటే జస్ట్ అవగాహన కోసం కొంచెం. సర్వైకల్ క్యాన్సర్ యూజువల్ గా ఎలా ప్రెసెంట్ అవుతారంటే బ్లీడింగ్ అండి, రెగ్యులర్ బ్లీడింగ్. లైక్ మనకి మెన్సెస్ అప్పుడే కాకుండా ఇంటర్మెన్స్ట్రల్ గా కూడా స్పాటింగ్ అది అవ్వడం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం అన్నమాట. అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు చిన్న బ్లీడింగ్ కనిపించడము, ఇరెగ్యులర్ బ్లీడింగ్ అవడము, లేకపోతే మెన్సెస్ టైంలోనే బాగా హెవీగా బ్లీడింగ్ అవడం, ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఇరెగ్యులర్ బ్లీడింగ్ ఏమన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి చూపించుకోవాలి. ప్లస్ 44 అంటున్నారు కాబట్టి ఒకసారి మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటే కూడా చాలా 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 రికమెండెడ్. ఇంకొకటి మ్యామ్, ఎండోమెట్రియాసిస్ పొర లావుగా ఉంటే అంటే వాట్ ఆర్ ద రెమెడీస్ జనరల్ గా, మెడికేషన్? యూజువల్ గా అండి పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో బ్లీడింగ్ ఎక్కువ ఉంటే ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా చూస్తాం కదా. యూజువల్ గా పోస్ట్ మెనోపాజల్ అయితే ఇంకా 4 mm దాటి ఉండకూడదు. ఈ పోస్ట్ మెనోపాజల్ లో 4 mm దాటి ఉందంటే ఖచ్చితంగా మేము చిన్న బయాప్సీ చేస్తాం అన్నమాట. పెరిమెనోపాజల్ లో కూడా మనకి థిక్ ఎండ్ అని చెప్పి, అంటే మేము చూసినప్పుడు పొర 16 mm 18 mm అలా పొర థిక్ ఎండ్ అయ్యి ఉండకూడదు అనమాట. అలా మాకు స్కాన్ లో ఏమైనా థిక్నింగ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా బయాప్సీ, అంటే మనం చిన్న ఏజ్ వాళ్ళలో చేయకపోయినా పర్వాలేదు కానీ బయాప్సీ ఈ 38 years దాటిన వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ మనం అనెస్థీషియా ఇచ్చి ఎండోమెట్రియల్ బయాప్సీ యాసెస్ క్యూరేట్ లా చేయక్కల్లా మన ఓపీ కేర్ ప్రొసీజర్ లో మా దగ్గర పిపిలీస్ అని చెప్పి చిన్న బయాప్సీ క్యూరేట్ ఉంటుంది అనమాట.
ఓపీ బేసిస్ ప్యాప్స్ మీద ఎలా మేము ఓపీ బేసిస్ చేస్తాం అంటే మీకు ఎగ్జామినేషన్ లో పడుకోబెట్టి మొత్తం ఇవ్వకుండా ఎలా చేస్తాం, అలా చిన్న పిపిలిస్ బయోప్సీ అని ఉంటుంది అనమాట. జస్ట్ పాస్ చేసి చిన్న పెట్టేసి అట్లీస్ట్ టెస్టింగ్ పంపిస్తాం అనమాట. సో వన్స్ ఆ టెస్ట్ లో మనకి ఏమన్నా హైపర్ ప్లేషియా వస్తుందా, లేకపోతే ఏమన్నా చాలా టైప్స్ ఉంటాయి, సింపుల్ హైపర్ ప్లేషియా, కాంప్లెక్స్ హైపర్ ప్లేషియా, సో అలాంటివి ఏం లేకుండా నార్మల్ సెక్రీటరీ ఫేసా అలా ఏమన్నా వస్తే దాన్ని బట్టి మెడికేషన్ వాడుకుంటే సరిపోద్ది. ఓకే, అంటే దానికి సర్జరీస్ కూడా ఉంటాయి, ఓన్లీ మెడికేషన్ తో తగ్గు జనరల్ గా? హైపర్ ప్లేషియాస్ వరకు వి నీడ్ నాట్ గో ఫర్ సర్జరీ. హైపర్ ప్లేషియాస్ ఉన్నా సరే వీ కెన్ ట్రై ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ అన్నమాట. ఒకవేళ మరీ ఎటిపికల్ కాంప్లెక్స్ హైపర్ ప్లేషియాస్ అలాంటివి ఏమన్నా ఇస్తే బయోప్సీలో అప్పుడు దెన్ వీ కెన్ ప్లాన్ సర్జరీ. ఓకే, యాక్చువల్ గా నాకు ఇప్పుడు ఒక సిమ్టమ్ ఏంటంటే బాగా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మ్యామ్. జస్ట్ ఒక 15-20 డేస్ నుంచి హెవీ హెయిర్ ఫాల్ ఉంటుంది అనమాట. ఓకే, డస్ ఇట్ రిసెంబుల్ టు ఎనీ ఆఫ్ ద సిమ్టమ్స్ అని అంటే వీటితో ఏమి ఉండదు, కానీ స్ట్రెస్, నెక్స్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, రైట్ డైట్ లేకపోవడము, ఇవన్నీ ఉండొచ్చు. కొంచెం ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి తీసుకోండి, బయోటిన్ ఉండే సప్లిమెంట్స్ తీసుకోండి, జింక్ బయోటిన్ ఉండేది, కొంచెం ఇది ఆల్మండ్స్, ఎగ్స్ అవి తీసుకోండి. థ్యాంక్ యూ. రీసెంట్ గా ఏమైనా ఫీవర్ వచ్చిందండి? రీసెంట్ గా ఏమైనా ఫీవర్ వచ్చి కొంచెం కోలుకోవడం? ఫీవర్ కాదు, కాకపోతే కొంచెం నాకు ఆస్మా అంటే ఉందన్నమాట. సో దానివల్ల కొంచెం రీసెంట్ గా కొంచెం సఫర్ అయ్యి కొంచెం మెడికేషన్ అదే కొంచెం అలాంటి ఎగ్జాజర్బేషన్స్ ఏమన్నా ఉన్నా సరే కొంచెం టెంపరీగా హెయిర్ ఫాల్ అది అవ్వడం అది ఉండొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. సార్ గురువు గారిని కూడా ఒక విషయం అడగాలనుకుంటున్నాను మ్యామ్. ఏమన్నా యోగా క్లాసెస్ హైదరాబాద్ లో మీరేమన్నా తీసుకుంటారా, తీసుకోగలరా? ఏమన్నా ఉన్నారా అసలు సార్ రిలేటెడ్? ఆన్లైన్ ఉందండి. రేపు మీరు ఇంట్రొడక్షన్ క్లాస్ ఇదే జూమ్ లింక్ లో 8 o'clock అటెండ్ చేయండి. ఫ్రీ సెషన్ అది. ఫస్ట్ నుండి ఆన్లైన్ లోనే క్లాసెస్ ఉందండి, యోగా క్లాసెస్ డైలీ ఉంటుంది. మన గురువు గారు మాట్లాడారు కదా, హీ ఈస్ ది గురు. టుమారో ప్లీజ్ జాయిన్, యూ విల్ అండర్స్టాండ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. శ్రవంతి గారు, ఐ థింక్ మీరు మాట్లాడండి. జస్ట్ రిస్ట్రిక్ట్ క్వశ్చన్స్ ఫర్ 1 or 2 అండి ప్లీజ్. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఉన్నాను, చెప్పండి వినిపిస్తుంది కదా. నా ఏజ్ వచ్చి 38 మేడం. నాకు 10 years బ్యాక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి మేడం. అలా 15 days కి 20 days కి వచ్చాయి మేడం పీరియడ్స్. అప్పుడు నేను డాక్టర్ చేశాను. చేస్తే వాళ్ళు వచ్చి నాకు బ్లీడింగ్ హెవీ అవుతుందని కొంచెం మెడిసిన్ ఇచ్చారు. అప్పుడు ఆ మెడిసిన్ వాడుతూనే ఉన్నాను మేడం. తర్వాత నాకు ఆ మెడిసిన్ వాడితేనే పీరియడ్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదు మేడం. ఆ తర్వాత అలా ఎప్పుడు నేను వాడుతూనే ఉన్నాను. కొన్నాళ్ళు వాడితే పీరియడ్ రావడం, లేదంటే రాకపోవడం అలా అయింది మేడం. నేను 3 years బ్యాక్ ఇక్కడ మేము గోవాలో ఉంటాం మేడం. ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే ఆయన చెప్పారు, లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ 2 ఇది లేదమ్మా, మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి పర్వాలేదు, ఇది మెడిసిన్ వాడితే మళ్ళీ మీకు పీరియడ్స్ వస్తాయి, ఈ మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వద్దు ఇది ఆపేస్తే మంచిది, మీరు పీరియడ్స్ రాలేదని అది మైండ్ లో తీసేయండి, పర్వాలేదని చెప్పారు మేడం. దాని గురించి మీరు ఏం చెప్తారా అని. ఒక్కొక్కరికి పీరియడ్ హార్మోన్ ఇర్రెగ్యులారిటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సివియర్ గా ఉంటది. సో మీకు చైల్డ్ బేరింగ్ అది అయిపోయింది కాబట్టి ఎండోమెట్రియల్ థిక్నెస్ ఏం పెరగకుండా, మరీ ఎట్రోఫిక్ గా ఏం ఉండకుండా, బల్కీ ఓవరీస్ అవి ఉండకుండా ఉంటే నథింగ్ టు వరీ అమ్మా. హార్మోన్స్ అన్ని థైరాయిడ్ ఏం లేకుండా, ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా చేయించుకున్నారా? సీరం ప్రొలాక్టిన్ కూడా చేయించే ఉంటారు. ఈ అన్ని హార్మోన్స్ ఒకసారి సీరం ప్రొలాక్టిన్ కూడా చెక్ చేయించుకోండి. ఈ అన్ని హార్మోన్స్ నార్మల్ గా ఉండి మీకు అంత ప్రాబ్లం ఏం లేకపోతే అంత వరీ అవ్వాల్సిన పని ఏం లేదమ్మా. అలానే చెప్పారు మేడం. ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే ప్రిమెచ్యూర్ ఎర్లీగా కొంచెం ఫాలికల్స్ డిప్లీట్ అయిపోవడము, ఎర్లీ ఏజ్ లో మెనోపాజ్ రావడం కూడా కామన్ గా చూస్తున్నాం అన్నమాట. ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని కూడా అంటాం, POF అని. అవి ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ గా చూస్తున్నాం 36 years కి. అలాగా మీకు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి అంత వరీ అవ్వక్కర్లేదు. సార్ కూడా అలానే చెప్పారు మేడం. ఇప్పుడు 45 లో వచ్చింది, ఇప్పుడు 35 లో వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు POF కూడా ఎక్కువే చూస్తున్నాము. మీకు అది కన్ఫర్మేషన్ కావాలంటే AMH టెస్ట్ చేసుకుని, అది FSH హార్మోన్ టెస్ట్ AMH చేసుకోవచ్చు. AMH లెవెల్స్ బాగా తగ్గి FSH లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇంకా మనకి కన్ఫర్మేషన్ అన్నమాట ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అన్నట్టు. 3 years నుంచి ఇప్పుడు పీరియడ్స్ ఏం లేవు మేడం అసలు.
కంప్లీట్ ఓకే గా ఓకే నార్మల్ గానే ఏమన్నా అబార్షన్స్ ఏమన్నా అయ్యి డిఎన్సీస్ ఎక్కువ ఏమన్నా అయినాయి అమ్మా? లేదు కదా? లేదు మేడం, అదేం లేదు. అంటే ఒకసారి ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి పొర అతుకులు, యాషర్మాన్ సిండ్రోమ్ అలాంటివి ఏమన్నా ఉన్నా పీరియడ్స్ రావన్నమాట. సో అలాంటివి ఏం లేకపోతే పర్వాలేదు, వరి ఏం అవ్వక్కర్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే. నెక్స్ట్ మన కాత్యాయని గారు హైదరాబాద్ నుండి. మేడం మీ రిక్వెస్ట్ అడగండి. ఐ థింక్ వీ హ్యావ్ టు రిలీవ్ మేడం. మంజుష గారు ఆల్మోస్ట్ 2 hours నుండి షీస్ డివోటెడ్ అట్ టైం. మేడం రీసెంట్ గా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్ తీసేశారు. ఓకే అమ్మా, ఓకే. అప్పటి నుంచి పీరియడ్స్ రావట్లేదు. ఓకే. మామూలు మెడిసిన్ వాడిన 5 days కి అప్పుడు పీరియడ్స్ వచ్చినాయి. ఇప్పుడు సైకిల్ ఎలా ఉంటుంది మ్యామ్? ఓకే, అంటే ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏ వీక్ లో డయాగ్నోజ్ అయిందిరా? ఏ వీక్ లో డయాగ్నోజ్ అయింది? ఆల్మోస్ట్ 1.5 months. ఓకే, అరౌండ్ 6 weeks అలాగా, 7 weeks ఎక్టోపికా? 7 weeks. ఓకే. ఒక్కొక్కసారి మనకి ఏమైనా మిస్క్యారేజ్ అయినా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా అయినా, అంటే ఆల్మోస్ట్ కొంచెం ప్రెగ్నెన్సీ హార్మోన్ స్టేట్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడమే కదా. సో కొంచెం హార్మోన్ ఇంబాలెన్స్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, మిస్క్యారేజ్ తర్వాత కానీ, నార్మల్ డెలివరీ తర్వాత కానీ, ఎక్టోపిక్స్ అయ్యాక కామన్, అంత వరి అవ్వాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు మీకు విత్డ్రావల్ బ్లీడ్ వచ్చింది కదా, ప్రొజెస్ట్రాన్ తో బ్లీడింగ్ వచ్చింది కదా 5 days టాబ్లెట్స్ యూజ్ చేస్తే, సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ టైం ఎక్టోపిక్ అవుద్దా అంటే, ఒక కిడ్ ఉన్నారా? ఫస్ట్ డే ఎక్టోపిక్ అయిందా? ఫస్ట్ టైం. ఏం వరి అవ్వక్కల్లా, మళ్ళీ రిపీట్ అవుద్దని కూడా ఏం వరి అవ్వక్కల్లా. కాకపోతే కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ కన్సీవ్ అవ్వండి. ఓకే. ఏమన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఏమన్నా చేశారా? ఏమన్నా బ్లీడ్ అయ్యాక చేశారా, లేకపోతే ముందుగానే చేశారా? రప్చర్ అయ్యాక చేశారా? అయ్యాకనే చేశారు. అంటే ఏమన్నా ఎక్కువ బ్లడ్ లాస్ ఏమన్నా అయ్యారా? లీటర్స్ బ్లడ్ లాస్. 2 liters? ఓ మై గాడ్. అయితే కొంచెం హిమోగ్లోబిన్ స్టేటస్ అంతా నార్మల్ కి వచ్చిన తర్వాత, వన్స్ వీఆర్ రెడీ, ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది? ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కారణాలు ఉండకపోవచ్చు. నెక్స్ట్ ట్యూబ్ లో ఎంట్రాప్ అయిపోద్ది కదా, అక్కడే జైగోట్ గ్రో అవుతుంది కదా, ఎంబ్రియో గ్రో అవుతుంది. ఎందుకంటే అది కొంచెం ఏమన్నా ముందుగా మీకు ఏమన్నా మిస్క్యారేజెస్ ఏమన్నా ఉన్నా, కొంచెం పిఐడి అంటమాట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉండే, అది ట్యూబ్స్ లోకి ఏమన్నా పాకినా, అది కొంచెం ఇన్ఫెక్ట్ ఏమన్నా అయినా, అది ఆ ట్యూబ్ మొటిలిటీ అనేది స్మూత్ గా ఉండదన్నమాట. సో సీలియా కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. అక్కడ కొంచెం హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా కదపడానికి, అవి ఏమన్నా అంత బాగా పనిచేయకపోయినా అక్కడక్కడ ఎంట్రాప్ అయిపోయి అక్కడే గ్రో అవుతుంది అనమాట. సో ఈ పిఐడి ఇన్ఫెక్షన్స్ అంటే మన చేతిలో ఏముంది అంటే, పిఐడిస్ ఏమన్నా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే కొంచెం మెడికేషన్ అది వాడండి, సరిపోద్ది. రిపీట్ అవుద్దని ఏం లేదు, వరి అవ్వకండి. 1 tube is enough for కన్సెప్షన్. యాక్చువల్గా అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చిన వలన అసలు తెలియలేదు. అదే కరెక్ట్. ఓకే, మిస్ అయ్యారన్నమాట. చాలా లక్కీ. అంత పాపం బ్లడ్ లూజ్ అయిన అంటున్నారు కదా, చాలా లక్కీ యాక్చువల్లీ డయాగ్నోసిస్ అది. అంటే ముందు మంత్ కూడా పీరియడ్స్ నార్మల్ గానే వచ్చేసింది. ఇది అనుకోకుండా అదే ఎగ్జాక్ట్లీ. అంటే ఆ రోజు పూజ ఉందని టాబ్లెట్స్ వేసుకుందామని. అవును, ఒక్కొక్కసారి చాలా మీరు చెప్పడం కష్టం అవుద్ది, మాకు డయాగ్నోసిస్ కూడా కష్టం అవుద్ది ఎక్టోపిక్. కాకపోతే కరెక్ట్ టైంలో ట్రీట్ చేయకపోతే కష్టం అవుతుంది అన్నమాట. సో మీరు చాలా లక్ ఉంది చాలా. రవితేజ who has lifted his hand అండి. I think with that we can wind it up. I think రవితేజ గారు, I mean మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి మీ డౌట్ ని. I think somebody is there as Vivo V214. Ma'am, I think Guru Garu, I think shall we go for winding up andi the session? నమస్తే మేడం. మహారాణి గారు, ఎస్ సార్, ఎవరన్నా మాట్లాడుతున్నారా? మేడం నమస్తే మేడం. ఎవరండి? నా పేరు శ్రీలలిత మేడం. శ్రీలలిత, చెప్పండి మేడం. ఒకసారి మా డాక్టర్ గారితో మాట్లాడు. చెప్పండి అమ్మా, ఉన్నాను. అంటే ఏం లేదు మేడం, మా మదర్ కి 10 years అండ్ డేట్ లో అయిపోయాయి మేడం. ఓకే. తనకి ఏ ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే అబ్డోమన్ స్కాన్ చేసినప్పుడు ఒక కంటి కింద లైట్ గా ఫస్ట్ ఒకటి ఉంది అన్నారు మేడం, గర్భసంచి పక్కన. ఓకే.
తర్వాత 2 years కి ఏ ప్రాబ్లం ఏం లేదు, మీకు మోనోప్లస్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు అన్నారు మేడం. ఓకే తర్వాత 1 year తర్వాత దేనికో మళ్ళీ ఒకసారి వెళ్తే ఇంకొకటి పెరిగింది. కానీ 2-3 గైనకాలజిస్ట్ కూడా మీకు డేట్లు ఆగిపోయాయి కాబట్టి ప్రాబ్లం లేదు అంటున్నారు. అదేమన్నా ప్రాబ్లమ్ మేడం, లేకపోతే చేంజ్? అంటే మీరు గర్భసంచి పక్కన అని చెప్తున్నారు, గర్భసంచి లోంచి ఏమైనా చిన్న ఫైబ్రాయిడ్ వచ్చిందా, లేకపోతే గర్భసంచి పక్కన బ్రాడ్ లిగమెంట్ అని ఉంటది, అందులో కూడా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ రావచ్చు. సో మీరు ఎగ్జాక్ట్ గా ఏం ఫైబ్రాయిడ్ అని చెప్తే, సైజ్ చిన్నదే అయితే చాలా వరకు మెనోపాజ్ తర్వాత హార్మోన్ ప్రభావం ఏమి ఉండదు దాని మీద. సో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే మేము యూజువల్ గా ఏం చెయ్యము, అది రెగ్యులర్ గా స్కాన్ చేయించుకుంటూ ఫాలోఅప్ లో ఉండమని చెప్తామమ్మా అంతే. సో మీరు ఒకసారి స్కాన్ లో చూడండి ఏంటి సబ్సిరోజల్ ఫైబ్రాయిడా లేకపోతే బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడా ఏంటి అని చూడండి. చిన్న సైజు ఒక 4 centimeters కన్నా తక్కువ ఉంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదమ్మా యూజువల్ గా. సార్ బ్లీడింగ్ ఏం లేదు మేడం, ఒకసారి అబ్డామిన్ చేయించమంటారా మేడం, ఒకసారి గైనిక్ కలవమంటారా? 1 year దాటితే ఒకసారి చేయించండి, సైజ్ ఎంత ఉంది అది చూసుకోండి, రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంటే బెటర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. యూజువల్ గా చిన్న ఫైబ్రాయిడ్స్ కొంత సర్జరీ ఏమి పడదమ్మా, ఎందుకంటే మెనోపాజ్ వచ్చాక ఇంకా హార్మోన్స్ ఏమి అంత ఉండవు కదా, సో పెరిగేది అది అంత యూజువల్ గా ఉండదు అన్నమాట ఛాన్స్. మేడం అయితే కంటికి క్యాన్సర్ కి సంబంధం లేదు కదా మేడం? లేవు, ఫైబ్రాయిడ్స్ రెగ్యులర్ గా చాలా మందికి ఉంటాయి, అదే అంటున్నాను నేను. మీరు కణిత అని చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్ గా మా టెక్నాలజీ వేరేగా ఉంటది, నాకు ఎగ్జాక్ట్ గా అది ఏంటి అని చెప్పగలిగితే నేను చెప్పగలుగుతాను. ఓవరీలో కణిత లేకపోతే ఫైబ్రాయిడా ఏంటి, ఆ టెక్నాలజీ ఏమి ఇచ్చారు స్కాన్ లో. ఓకే మేడం, అంటే నాకు అదే తెలీదు, మీరు అందరికి అదే ఎగ్జాక్ట్ స్కాన్ బట్టి నాకు మీరు స్కాన్ బట్టి ఫైండింగ్ నాకు ఆ క్లినికల్ టెక్నాలజీలో చెప్తే నేను అడ్వైస్ చేయగలుగుతాను. మీరు ఓకే కణిత మేడం. అని చెప్పేస్తే ఎక్కడ కణితో నేను చూడలేను కదా, రిపోర్ట్ ఏమైనా పెట్టినా నేను చూడగలుగుతాను అనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ. రియల్లీ థ్యాంక్ యూ అండి. ఈచ్ వన్స్ ఎంత పేషెన్స్ గా మీరు విని ఒక్కొక్కరికి ఆన్సర్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ వండర్ఫుల్ సెషన్ మన మంజు గారు. థ్యాంక్ యూ మ్యామ్. యా గురు గారు, I think and today in fact on PCOD, cervical cancer, menopause, very clear ga meer ichina variations or doubts was absolute and very highly session was too great andi. Yeah madam. Thank you మేడం. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, చెప్పండి మేడం, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? వినిపిస్తుందమ్మా, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు లావణ్య మేడం. ఓకే అమ్మా. నేను నాకు సడన్ గా ఇప్పుడు ఎవరో షేర్ చేస్తే జాయిన్ అయ్యాను, నాకు ముందు ఏం జరిగిందో నాకైతే తెలియదు. ప్రాబ్లం అయితే ఒకసారి చెప్తాను, వినగలరా మేడం? చెప్పండి అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 3 years కంప్లీట్ అయింది మేడం. ఓకే. అంటే నాకు ప్రెగ్నెన్సీ ఇంకా రావడం లేదు. నేను ఒకసారి హాస్పిటల్లో చెకప్ చేసుకున్నాను, అది వెళ్ళాలన్నమాట. అదే పీసీఓడిను థైరాయిడ్ 4.5 ఉందని చెప్పారు. ఓకే. నాకు ఈ మంత్ డేట్ అనేది స్కిప్ అయింది మేడం. ఓకే. 10 days అయింది. 5 days కి ఒకసారి నేను చెక్ చేసి, నాకు అప్పుడు చెక్ చేసుకుంటే నెగిటివ్ పాయింటే వచ్చింది. నిన్న కూడా నేను చెక్ చేసుకున్నాను మేడం, నిన్న కూడా నెగిటివ్ అనే వచ్చింది. సరే అని ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఇవాళ హాస్పిటల్ క్లోజ్ లో ఉంది. నాకు డేట్ రావడానికి ఏం చేయాలి మేడం? అంటే నెగిటివ్ అన్నట్టే ప్రెగ్నెన్సీ లేనట్టే కదా అని ఒకసారి. నెగిటివ్ అంటే ప్రెగ్నెన్సీ లేనట్టే. ఒకసారి మీరు మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఒక స్కాన్ తీయించుకుని డేట్ రావడానికి టాబ్లెట్స్ అవి ఇస్తారమ్మా, నెగిటివ్ అని కన్ఫర్మ్ గా ఉంటే. ఓకే మేడం. వన్స్ మీరు డేట్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ అవి స్టార్ట్ చేస్తారు. నాకు కొంచెం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఏం చేయాలో కొంచెం చెప్తారా? అంటే టిప్స్ ఏమైనా చెప్తారా? నాకు తెలియదు మేడం, అంటే వెజిటబుల్స్ అలాగే ఏం తినాలో కొంచెం చెప్తారా? అంటే మనం డైట్ ఇంకో స్పెషల్ క్లాస్ లో మాట్లాడుకుందాం, అది చాలా పెద్ద టాపిక్. అంటే చాలా వరకు ఇందాక మాట్లాడుకున్నాము, అంటే మరి మిగతా వాళ్ళ టైం కూడా కొంచెం చూడాలి కదా అని. డైట్ మనం సపరేట్ గా ఫర్టిలిటీ డైట్ అది ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పకుండా ఒక సెషన్ చేద్దాము. ఓకే మేడం. అంటే నైట్ డ్యూటీ ఏమైనా చేస్తే ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఒక్కటి చెప్పండి మేడం. స్ట్రెస్ ఉంటది కదా, మరి పూర్ స్లీప్ స్ట్రెస్ ఉంటది కదా, సర్కేడియన్ రిథమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా. సో మీరు పిల్లలు కావాలనుకుంటే అది ప్రయారిటీ అనుకుంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకోవాలి. ఓకే మేడం. ఓకే మేడం. 4.5 థైరాయిడ్ అంటే ఎక్కువ ఉందా మేడం, తక్కువ? నాకు అది తెలియట్లేదు. అంటే 4 TSH 4 ఉంటే అమ్మా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళు ఒక చిన్న డోస్ థైరాక్సిన్ సప్లిమెంటేషన్ ఇస్తాం అన్నమాట. ఆల్రెడీ చిన్న డోస్ పెడతాము. మెడిసిన్ యూజ్ చేస్తున్నాను. ఎంత పవర్ వాడుతున్నారు? తెలియదు మేడం, మెడిసిన్ పేరైతే తెలుసు కానీ అది ఎంత పవర్ అనేది నాకు తెలియదు మేడం. ఒకవేళ అదే పవర్ మీద అలా ఉంటే కొంచెం డోస్ ఇంక్రీజ్ చేస్తాము.
ఓకే మేడం. నేను కొంచెం ఒకసారి మీ వెయిట్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ఓకే మేడం. ఓకే. నమస్తే మేడం. నమస్తే అండి. ఆ, నా పేరు మంగతాయర్ అండి. మాది ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాను హైదరాబాద్ లోని. ఇక్కడ ఓకే 45 అండి. మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఓకే 60+ ఉన్న వాళ్ళే, 70 ఓకే వీళ్ళకేమో కొంతమంది కాళ్ళ వాపులు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు అంటున్నారు. ఆ ఆ, దానికి యోగా మందులు ఏమన్నా చెప్తే రేపు అందరినీ పిలుస్తాను జూమ్ టైంలోని. ఓకే అందరు ఓకే కాళ్ళ కాలువాపులకి ఆ, కాలువాపులకి చాలా కారణాలు ఉంటాయండి. పిడలెడిమా అంటాం కదా, ఆ, రక్తహీనత ఉన్న, ఎనీమియా ఉన్న కాలువాపులు రావచ్చు. లేదు ఆహా, అంటే ఏమన్నా గుండెకి సంబంధించి ఇబ్బందులు ఏమన్నా రావచ్చు. అంటే ఆ, పెద్దవాళ్ళలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, కిడ్నీకి అవును. సంబంధించి ఏమన్నా కొన్ని డిసీజ్ ఏమన్నా ఉన్నా సరే పిడలెడిమా కాల్లో నీరది చేరచ్చు. సో ఇలా ఆ, రకరకాల కారణాలు ఉండొచ్చు అన్నమాట. అందరికీ ఒకే విధంగా జనరలైజ్ గా ఒక కారణం అని చెప్పలేము. అదే సో ఇలా తర్వాత ఉంటాయి ఏమో అన్నమాట. వాటర్ తాగితే నైట్ యూరిన్ అయిపోతుంది అని చెప్పేసి దాంతో కూడా చాలా మంది ప్రాబ్లం ఫేస్ అంటే మరి చేస్తున్నారు. పెద్దవాళ్ళు కదండి, పెద్దవాళ్ళు కదా. ఆ, సో ఖచ్చితంగా కొంచెం కొంతమందికి డయాబెటిక్స్ ఉంటారు, కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. డయాబెటిస్ సో అవునండి. కొంచెం పాలియూరియా అంటే తరచుగా యూరిన్ కి వెళ్ళడం ఇవంతా కామన్ గానే ఉంటాయి. ఆహా, నెక్స్ట్ ఈ పెల్విక్ ఫ్లోర్, ఈ కింద కండరాలు కూడా కొంచెం లూజ్ అవడం వల్ల తరచుగా యూరిన్ రావడం, ఆపుకోలేకపోవడం, ఇవన్నీ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. దానికి కూడా మనకి యోగాలో బోల్డ్ ఆసనాలు ఉన్నాయి, గురుగారు చెప్తారు. అదే పెల్విక్ అదే ఫ్లోర్ టైట్నింగ్, కీగిల్స్ ఓకే. ఎక్సర్సైజ్ అని మేము అంటాము. అవే యోగాలో పెల్విక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి. ఓకే మీరు తప్పకుండా అందరితో మన యోగా ఫ్యామిలీలో జాయిన్ చేసి యోగా ఓకే చేయించండి. ఓకే అమ్మా. ఓకే. పద్మ గారు, పద్మామూర్తి గారు ఎవరో ఉన్నారు. పద్మమూర్తి నేనేనండి గారు. నేనేనండి. నమస్కారం. రేపు 8 గంటలకి యోగా థెరపీలో ఆ, మోకాళ్ళు నొప్పులకి సంబంధించినటువంటి అంశాలు, కాళ్ళు నీరు పట్టడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు అందులో పొందుపరచడం జరుగుతుందమ్మా. అందరూ ఇంచుమించు పెద్దవాళ్ళు అంటున్నారు కాబట్టి రేపు 8 గంటల సెషన్కి ఇదే లింక్ ద్వారా మీకు ఎంతమంది ఇబ్బంది ఉందో అంతమంది జాయిన్ అవ్వండి. అలాగే. తర్వాత ఇందాక ఎవరో మాట్లాడారు, సంతానం గురించి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఆ పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు కూడా యోగా విధానాల్లో కొన్ని ముద్రాస్ ఉంటాయి. ఆ ముద్రాస్ సాధన చేయడం వల్ల, ప్రాణాయామాల సాధన చేయడం వల్ల కూడా ఆ ప్రాబ్లం మనం తగ్గించుకోగలుగుతాం అన్నమాట. వాళ్ళు కూడా రేపు 8 గంటలకి, ఆ 8 గంటలకు జరిగే యోగ థెరపీ ఇంట్రడక్షన్ క్లాస్కి మీరు కూడా అటెండ్ అవ్వండి. ఒకవేళ ఇంకా ఏమన్నా ఇబ్బంది, మీకు ఏమన్నా మాట్లాడాలనుకుంటే నా నెంబర్ కాల్ చేసి మీరు మెసేజ్ చేయండి. ఎవరైనా సరే నా నెంబరు కావాల్సిన వాళ్ళు కొద్దిగా నోట్ చేసుకోండి. 90 కాదండి, 90 ఓకే 95 977. ఈ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. 9032095977. ఓకే అండి. ఓకే. ఈ నెంబర్కి ఎవరైనా మీరు మెసేజ్ పెడితే దానికి రిప్లై కూడా మీకు మెసేజ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. యోగా ద్వారా కూడా మీ సమస్యలకి పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవి ఏంటి, ఎలా అనేది రేపు 8 గంటల సెషన్లో ఉంటుంది. ఓకే అండి. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఓన్లీ 5 మినిట్సే ఉంది. ఈ 5 మినిట్స్లో ముగించాలి. చాలా టైం ఇచ్చారు మనకి, చాలా వాల్యుబుల్ టైం. చాలా మంది పేషెంట్లు అలా వెయిట్ చేస్తారు పాపం, వాళ్ళకి మనకి అంత వాల్యూ ఇచ్చారు. మనం ఇంకొక 5 నిమిషాలు మాత్రమే మనం వినియోగించుకోవాలి. త్రివేణి గారు మాట్లాడండి. నమస్తే. ఏం లేదండి, మాకు 2 మనవరాలు ఉన్నారు, 16-17 ఇయర్స్ వాళ్ళు పిల్లలు. వాళ్ళకి ఇందాక మేడం చెప్పారు వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు క్యాన్సర్ దీనికి అని చెప్పారు. అది ఆ ఏజ్ లో మరి వాడి థైరాయిడ్ ఉన్నా లేకపోయినా, లేదా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా అది వ్యాక్సినేషన్ ఇవ్వచ్చా? వ్యాక్సినేషన్ ఇచ్చితే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ ని వాళ్ళు పిల్లలు తట్టుకోగలరా? ఎట్లా అది? అసలు వ్యాక్సినేషన్ కి అలాంటివి ఏమీ లేవమ్మా. మనకి ఎందుకు ఈ వ్యాక్సినేషన్ కి అవగాహన లేదంటే, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇప్పిస్తున్నాం. పుట్టిన 0 డే పిల్లలకి కూడా BCG, హెపటైటిస్ బి, ఇవన్నీ. అవి కొంత ఏజ్ వరకు వచ్చి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మనం వ్యాక్సినేషన్ గురించి మర్చిపోతున్నాం.
అలాంటి ఒక వ్యాక్సినేషన్ ఇది. కాకపోతే ఏజ్ గ్రూప్ వచ్చేసి 9 years నుంచి పెట్టారన్నమాట. సో ఈ వ్యాక్సిన్ కి థైరాయిడ్ తో గానీ ఏమన్నా డిసీజెస్ ఏమన్నా ఉన్నాయి కానీ ఎలాంటి సంబంధం ఉండదండి. మనం రొటీన్ గా తీసుకోవచ్చు. వ్యాక్సిన్ మన చిన్నపిల్లలకి వేయించినప్పుడు చిన్న వ్యాక్సిన్ సైట్ పెయిన్, లైట్ గా రెడ్నెస్, కొంచెం కళ్ళు తిరగడం, అలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఏ ఉంటాయో అలాంటివే ఉండొచ్చు. అయినా నా రొటీన్ ప్రాక్టీస్ కు చాలా మందికి వేస్తూ ఉంటాం. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అసలు యూజువల్ గా చూడము. సో ఏ డిసీజ్ ఉన్నా ఏమున్నా సరే మనం హ్యాపీగా ఈ వ్యాక్సిన్ రొటీన్ మన చిన్నపిల్లలకి వేయించే వ్యాక్సిన్ లాగే అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఫ్రీగా వేసి అందరికి షెడ్యూల్ లో కూడా ఇంకాపరేట్ చేయడానికి చూస్తుంది అన్నమాట. సో మీరు అలాంటి ఏం అపోహలు పెట్టుకోకుండా చక్కగా వేయించవచ్చు. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు వ్యాక్సిన్ కి. ఇది ఎక్కడ వేస్తారు మేడం? ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుందా? ఏ గైనకాలజిస్ట్ అయినా వేస్తారమ్మా, ఎవరైనా వేస్తారు. ఇందులో రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్ అంటే 9 strains ని కవర్ చేసే వ్యాక్సిన్. మన అంటే రకరకాల కాస్ట్లు ఉంటాయి. మనకి ఏది ఫీజిబుల్ అయితే అది వేయించుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. ఇది పీరియడ్స్ ఆగిపోయాక కూడా ఇది మెమోగ్రామ్ అని మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్స్ అని ఈ టెస్ట్లు ఎన్ని ఇయర్స్ ఒకసారి చేయించుకోవాలి? మామోగ్రామ్ అండి, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఫస్ట్ క్యాన్సర్ అందరూ ఫిమేల్స్ లో అతి కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. 40 years దాటిన వాళ్ళు ఖచ్చితంగా మామోగ్రామ్ 5 years కి ఒకసారి చేయించుకుంటూనే ఉండాలి స్క్రీనింగ్. అది ఈ ఏజ్ లో ఎఫెక్ట్ అవుద్ది, ఆ ఏజ్ లో ఏమి ఉండదన్నమాట. మన సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చెప్పాం కదా, ఈ పీరియడ్స్ అవుతున్న టైంలో మనం కూడా టెస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. మనకి తెలియని, మనకి తగలని గడ్డలు అవన్నీ మనకి మామోగ్రామ్ అంటే సింపుల్ ఎక్స్రే లాంటిదే, అది తెలుస్తాయి అన్నమాట. పాప్స్మియర్ కూడా మనం 21 years నుంచే స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా మెనోపాజ్ లో కాదు. 21 years నుంచి 65 years వరకు రెగ్యులర్ గా చేయించుకోవాలి. 65 years వరకు చేయించుకుంటుండగా 65 years లోపు ముందు 3 పాప్స్మియర్స్ నెగిటివ్ అయితే ఇంకప్పుడు పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది ఆపేసేయచ్చు. ఈ మామోగ్రామ్ కూడా మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మనకి మన అమ్మగారు గాని, మన పిన్నులు గాని, మన చెల్లెలు, అక్కలు వాళ్ళు ఎవరైనా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఉంటే మనకి ఫెమిలియల్ డిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి స్ట్రాంగ్ గా ఫ్యామిలీలో రన్ అవుతున్న క్యాన్సర్లు ఉంటాయి కొన్ని. అలాంటి హిస్టరీ ఏమన్నా ఉంటే కనుక ముందుగానే జాగ్రత్త పడి మనకి అఫోర్డబుల్ అయితే BRCA1 జీన్ టెస్టింగ్ అవి చేయించుకోవచ్చు. లేదు అంటే రెగ్యులర్ గా ఈ స్క్రీనింగ్ ముందు నుంచి మనం స్టార్ట్ చేసి చేయించుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 2 times కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ చేయించుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చేయించుకున్నాను. ఈ ఇయరే చేయించుకోలేదు. అవసరం లేదంటారు కదా? ఎవ్రీ ఇయర్ అవసరం లేదండి, ఎవ్రీ ఇయర్ అవసరం లేదు. ఏమన్నా హై రిస్క్ ఉందా మీకు? అంటే లైక్ ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉందా, లేకపోతే మీకేమన్నా గెడ్డ ఉండి అది సైజ్ పెరిగిందా లేదా చూసుకోమన్నారా? మరి ఎవ్రీ ఇయర్ కూడా అవసరం లేదమ్మా. చెకప్ చేయించుకోవాలి ఎవ్రీ ఇయర్ అని డౌట్. చెకప్ అయితే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మామోగ్రామ్ కూడా అంత రెగ్యులర్ గా అవసరం లేదు. 5 years కి ఒకసారి చేయించుకుంటా ఉంటే సరిపోద్ది. ఇలా టెండెన్సీ ఉండి, ఫెమిలీ హిస్టరీ ఏమన్నా ఉండి, మన ఇంట్లో ఏమైనా కార్సినోమా హిస్టరీ ఉంటే అప్పుడు రెగ్యులర్ టెస్టింగ్ అవి చెప్తాం అన్నమాట. ఓకే అండి, ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే మేడం, ఒక డౌట్ మ్యామ్. చెప్పండి. ఇది మెనోపాజ్ తర్వాత రెగ్యులర్ గా వాడవలసిన విటమిన్ టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయండి? కొంతమంది ఏమో కాల్షియం రెగ్యులర్ గా వాడాలంటారు, కొంతమంది ఏమో కాల్షియం వాడితే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అంటారు. యాక్చువల్ గా మా హస్బెండ్ ఆర్థోపెడిషియన్. అందరూ అనుకుంటారు ఆర్థోపెడిషియన్స్ అంటే కాల్షియం రెగ్యులర్ గా రాస్తారని, కానీ నేను తన దగ్గర విన్నది ఏంటంటే నేను కాల్షియం సప్లిమెంటేషన్స్ ఇవ్వను అని చెప్పి తను రెగ్యులర్ గా వైటమిన్ డి ఒకటే అడ్వైస్ చేస్తారు అనమాట. అది మా ఫార్మసీలో నేను పెట్టించుకుంటాను కాల్షియం. నాకేమన్నా కొంచెం ఈ బ్లీడింగ్ వాళ్ళకి ఎక్కువ కొంచెం కాల్షియం సప్లిమెంటేషన్ అది ఇస్తా ఉంటాను అనమాట. AUB ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కొంచెం కాల్షియం, కొంచెం బ్లీడింగ్ అది మాకు కొన్ని స్టడీస్ లో ఉన్నాయని. నేను తన దగ్గర నేను చూసింది ఏంటంటే వైటమిన్ డి ఒక్కటి సప్లిమెంటేషన్ ఇస్తారు. అది యాక్చువల్ గా ఒక పరంగా నిజమే, ఎందుకంటే కాల్షియం కొంచెం స్టోన్ ఫార్మేషన్ అది ఉంటది. థైరాయిడ్ వాళ్ళలో కూడా యాక్చువల్లీ కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తాం, ఎందుకంటే కొంచెం థైరాయిడ్ వాళ్ళు ఈ డిపాజిట్స్ కాల్షియం బోన్స్ అవి గుల్లబారుతాయి అన్నమాట థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల. సో వాళ్ళకి కూడా రెగ్యులర్ గా వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇస్తే సరిపోతుంది. మనం మెనోపాజ్ తర్వాత మనం సప్లిమెంటేషన్ అంటే మనం మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే అసలు మనం ఏ సప్లిమెంట్స్ అంత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ వైటమిన్ డి మనం అనుకున్నాం కదండి, మన డైట్ లో అంత ఎక్కువ వైటమిన్ డి ఉండదు. సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. మనకి ఏమన్నా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఒక మల్టీవిటమిన్ అది మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. మ్యామ్, విటమిన్ డి కూడా యాక్చువల్లీ 8 weeks కి ఇస్తారు కదా, 8 weeks తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్ ఉండాలండి? ఏ డాక్టర్ దగ్గర అది మనకి ఏమన్నా మనం వైటమిన్ డి లెవెల్స్ చేయించుకుంటాం కదా, ఒకవేళ మనకి ఈ లెవెల్స్ కరెక్షన్ లోకి ఉంటే మనం అది 8 weeks కోర్స్ తీసుకుంటే సరిపోద్ది. లేదు అంటే మనం రెగ్యులర్ గా తీసుకున్న
మనం ఎప్పుడు కూడా హైపర్ విటమినోసిస్ కి లోన్ అవ్వము. వెస్టర్న్ వాళ్ళు ఏంటి అంటే హైపర్ విటమినోసిస్, ఎక్కువ విటమిన్ డి లెవెల్స్ అయిపోయి ఆ సిమ్టమ్స్ సఫర్ అవుతారు. మనకి ఎప్పుడు అంత టాక్సిటీ రాదు. సో మనం రెగ్యులర్ గా వీక్లీ 1 టాబ్లెట్ మనం హ్యాపీగా 60K యూనిట్ ఒకటి తీసుకోవచ్చు. మరీ డెఫిసిట్ గా ఉంటే 6 lakh యూనిట్ ఐఎం చేపిస్తాము. ఐఎం డోస్ ఇచ్చి కంటిన్యూస్ మెయింటెనెన్స్ మీద పెడతాము. మనకి వీక్లీ 1 టాబ్లెట్ అసలు నథింగ్, చక్కగా తీసుకోవచ్చు. కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలండి? రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకుంటా ఉండి హీమోగ్లోబిన్ టెస్ట్, థైరాయిడ్ ఇవన్నీ రెగ్యులర్ గా చేయించుకుంటా ఉంటే మంచిది. కంపల్సరీ చేయించుకోవాలి. గురుగారు, విత్ యువర్ పర్మిషన్ ఐ థింక్ మ్యామ్ కి రిలీజ్ చేయాలని, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ టు బి 10. ఓకే అండి, ఓకే. నేను కూడా స్టాప్ చేశాను. అదర్ మెంబర్స్ ఎవరైనా ఇంకా డౌట్ అడగలేని వాళ్ళు, యా ప్లీజ్ అండి, బేర్ విత్ అస్. ఐ థింక్ మ్యామ్ కూడా చాలాసేపు ఉన్నారు. రేపు ఇంట్రడక్షన్ క్లాస్ గురించి మాట్లాడి మహారాణి గారు ముగించండి. తప్పకుండా సార్. ఫస్ట్ థింగ్ ఇస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అబ్సల్యూట్ పేషెన్స్ అండ్ యువర్ అవేర్నెస్ అండ్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ టైం అన్నిటికి కూడా చాలా 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 కృతజ్ఞతలు. బికాజ్ ఇటువంటిది అంత ఈజీగా మనకు దొరకదు. మన గురుగారు ఏర్పాటు చేసిన యోగా భారత్ ఫౌండేషన్ త్రూగా, అండ్ మీరు దాన్ని ఒప్పుకొని మా అందరికి ఇంత అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ దిస్ మన ఇంతమంది పార్టిసిపేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి. రేపు మీరు కాకుండా మీ వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇదే లింక్ షేర్ చేయండి. రేపు ఈవినింగ్ 8 o'clock మళ్ళీ మన యోగా ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుంది. దాంట్లో మీరు తెలుసుకుంటారు వాట్ ఆర్ ద బెనిఫిట్స్. అంటే మేడం ఇవాళ చెప్పారు, దానికి రిపర్కషన్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్గా మనం యోగా చేస్తే ఏమేం బెనిఫిట్స్ పొందుతాం అనేది రేపు తెలుస్తుంది మనకి. సో ప్లీజ్ వితౌట్ ఫెయిల్ జాయిన్ అవ్వండి. అండ్ వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ విత్ దిస్ లింక్, సేమ్ లింక్. అండ్ ఐ థింక్ గురు గారు, ఐ థింక్ మీరు ఫైనలీ ఐ థింక్ యూ కెన్ సే అ వర్డ్ అండ్ వీ కెన్ వైండ్ ఇట్ అప్ అండి. ఓకే, నమస్తే గురుగారు. నమస్తే అండి, మాట్లాడండి. గురుగారికి, యోగ బంధువులందరికీ కూడా నమస్తే. గురుగారు, చాలా మంచి క్లాస్ మీరు అరేంజ్ చేస్తున్నారు. మీకు ప్రత్యేకంగా మొట్టమొదటి ధన్యవాదాలు. తిరిగి మన యోగ సాధకులు మంజుష గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత ఓపికతోటి ఇంత మందికి ప్రశ్నల సమాధానాలు ఈ రకంగా చెప్పి డౌట్స్ ఇచ్చారంటే ఆవిడకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు వెళ్తే ప్రాబ్లం విని మందులు రాసిచ్చేస్తారు తప్ప ఏమిటి సమస్య ఏంటి దానికి సమాధానం చెప్పేటువంటి కొంతమంది టైం లేకపోవచ్చు, కొంతమంది చెప్పరు. కానీ మనకు డాక్టర్ మంజుష గారు ఇంత ఓపికగా ఇంతమందికి ఇన్ని విధాలుగా సమాధానాలు చెప్పారంటే ఆవిడకి చాలా చాలా ధన్యవాదాలు. ఈ క్లాస్ ఇలాగ మీరు మెయింటైన్ చేస్తున్నందుకు ఎంతో మందికి ఉపయోగిస్తున్నాయి. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే అనేక మందికి మీరు ఈ క్లాసెస్ ఉపయోగాలు ఏమిటో తెలియచేసి అసలు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది ఇలాగ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తూ మన ఆరోగ్యవంతులుగా చేయడానికి అటు యోగా ద్వారా ఇటు ఇలాంటి సెక్షన్ క్లాసుల ద్వారా మనకి అవగాహన కలిగిస్తున్నటువంటి యోగా భారత్ ఫౌండేషన్ తరఫున మనందరికీ కూడా ఇటువంటి క్లాసులు నిర్వహిస్తూ మన ఇంత ఆరోగ్యవంతులుగా చేసిన గురువు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు అనేక మందికి మనం అవగాహన సదస్సు క్లాసుని పరిచయం చేయవలసిందిగా గురువు గారు ఏదైతే తలపెట్టారో యోగ భారత్ ఫౌండేషన్, దీని ద్వారా మన సమాజాన్ని అంత ఆరోగ్యవంతంగా చేయడానికి మన వంతుకు మనం కృషి చేద్దామని చెప్పి యోగ సభ్యులు ప్రత్యేకంగా ఇప్పుడు కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా అనేక మందికి ఈ క్లాసెస్ గురించి తెలియచేయవలసిందిగా, గురువు గారు ఇటువంటి క్లాసులు నిర్వహించడం అనేది చాలా అద్భుతం అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ మన డాక్టర్ మంజుష గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్ మాట్లాడండి సార్. సుకుమార్ గారు ఉన్నారా? ఓకే సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజుష గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి సెషన్ అండి సార్. యోగ భారత్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ సెషన్ ఇది. మనం అనుకున్న ఆబ్జెక్ట్ మనం నెరవేరిందని అనుకుంటున్నాను. అది కూడా సబ్జెక్ట్ కూడా అండి గైనకాలజీ అనేసరికి చాలామంది సఫర్ అవుతుంటారు. చాలామందికి అడగలేని క్వశ్చన్స్, చెప్పలేని అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా సరిగా అడగరు. బట్ నేను ఇప్పుడు విన్నాను, యాక్చువల్లీ మా మిసెస్ అటెండ్ అయింది మొత్తం క్లాస్ అంతా కూడా. షీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మహారాణి గారు, యు ఆర్ వండర్ఫుల్ అండి.
మీ యొక్క డెడికేషన్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ అందరికీ తెలిసింది అది, అందరికీ తెలుసు, బట్ ఇట్స్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అది. అండ్ సార్ ఇలాగే మనం అందరం కూడా సెషన్స్ ఎవ్రీ మంత్ విల్ ట్రై టు కండక్ట్ ఎవ్రీ మంత్ వేరియస్ సెషన్స్. మేడం మీరు మాత్రం దానికి మీరే హెల్ప్ చేయాలి, అండ్ యు ఆర్ ద కీ పర్సన్ ఇన్ కండక్టింగ్ దీస్ సెషన్స్. అండ్ చూడండి గురువు గారు ఏమన్నా అడిగితే నేను ఫస్ట్ ఎప్పుడు గురువు గారికి చెప్తాను, గురుగారు మీరు అడగండి చాలంటే, మీరు నన్ను జస్ట్ ఆర్డర్ చేయండి అంతే, నేను ఎప్పుడైనా ఏదైనా చేస్తానని చెప్పి. ట్రూ అండి, సార్ చెప్పారు కూడా ఆ విషయం కూడా. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. యాక్చువల్గా నేను మధ్య మధ్యలో ఎంటర్ అవుతున్నాను అనమాట, లైక్ ఎంటర్ అవుతున్నా. గురుగారు రిక్వెస్ట్ చేయక్కర్లేదు, గురుగారు ఆర్డర్ నువ్వు చెయ్యాలి అంటే చాలు. అది నా అదృష్టం కూడా, ఈ యోగా ఫ్యామిలీ అందరికీ నా వల్ల కొంచెం నా నాలెడ్జ్ కొంచెం షేర్ చేసి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వచ్చి ఒక్కళ్ళు హెల్ప్ అయ్యి ఒక్కళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఒక్కళ్ళు ముందుగా ఏమన్నా ఈ డిజార్డర్స్ నుంచి బయటపడి డయాగ్నోస్ అయినా ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అండ్ ఆల్సో లైక్ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మేబీ క్వశ్చన్స్ ఉంటాయండి ఇంకా కూడా, వీ కెన్ రిక్వెస్ట్ దెమ్ టు పోస్ట్ దేర్ ఎనీ ప్రాబ్లం మన గ్రూప్లో పెడితే కనుక ఇట్ విల్ ట్రై టు సాల్వ్ ద లైక్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ మేడం. ఒకసారి ట్రై చేద్దాం అది కూడా. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఇప్పుడు వరకు ఏవైతే ప్రాబ్లం ఉంచో అందరూ చెప్పారో మేడంకి, దట్ కెన్ బి సాల్వ్డ్ అండి, దట్ కెన్ బి సాల్వ్డ్ త్రూ యోగా థెరపీ. మన జ్యోతుల నాగేశ్వరరావు గారు, మా యోగా సార్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర చేరిన శిష్యులందరూ కూడా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత డిసిప్లిన్డ్గా, ఇంత పాజిటివ్గా ఉంటారనమాట. సో మీ అందరూ కూడా రేపు ఈవినింగ్ ఏదైతే సెషన్ ఉందో కూడా దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వండి. మందులు తగ్గించుకునే భారం మన సార్ మీద పడేద్దాం. హీ విల్ సాల్వ్ ఎవ్రీ ఇష్యూ. దయచేసి ఇప్పుడు ఎవరైతే అటెండ్ అయ్యారో వీళ్ళందరూ కూడా రేపు ఈవినింగ్ 8 o'clock ఇంట్రడక్షన్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు ఎంత బాగా చెప్తారో మీరు ఒక్కసారి దాన్ని పరిగణలోకి తీసుకొని మీరు కూడా యోగా ఫ్యామిలీకి వస్తే అది చాలా బాగుంటుంది. ఇది ఒక యోగా క్లాస్ కాదండి, ఇది ఈజ్ ఎ ఫ్యామిలీ. ఇప్పుడు మేమందరం కూడా ఒక ఫ్యామిలీ అనుకొని కష్టపడుతున్నాం. ఇప్పుడు మహారాణి గారిని చేసిన, మంజుష గారు చేసిన, ఎవరైనా ఒక ఫ్యామిలీ అండి. ఇదంతా కూడా మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కష్టపడుతున్నాం అంతే ఇది. సో దయచేసి అందరూ కూడా ఇంట్రడక్షన్ క్లాస్కి రేపు అటెండ్ అవ్వండి. దీన్ని కూడా ఇవాళ ఎంత సక్సెస్ అయిందో రేపు కూడా దాన్ని సక్సెస్ చేసి ఎల్లుండి అందరం కూడా మార్నింగ్ క్లాస్లో కలుద్దామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మంజుష గారు, మహారాణి గారు, గురువు గారు, అల్టిమేట్ థ్యాంక్ యూ సార్. మంజుష గారు, మీరు వ్యాక్సినేషన్ చెప్పారు కదా, వ్యాక్సినేషన్ పేరేంటో మన యోగామృతం గ్రూప్ లో 14 అది అందరికీ ఉపయోగపడుతుందండి. వ్యాక్సినేషన్ పేరేంటో యోగామృతంలో వ్యాక్సినేషన్ పేరండి 14 సంవత్సరాలు చాలా కంపెనీస్ ఉన్నాయండి, కంపెనీస్ ఉన్నాయి, నేను పెడతాను. అది ఏమని అడగాలి డాక్టర్, కొంచెం చాలా మంది తెలియట్లేదు. పెడతాను. థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంతసేపు మా గురించి సమయాన్ని కేటాయించారంటే తప్పనిసరిగా మీకు ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేస్తున్నాం. అయ్యో పర్వాలేదండి. నమస్తే. నమస్తే అండి. ఓకే అండి, మరి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.